ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించడానికి, మరొక దిన ఉపవాస కూడికలో ప్రభు సన్నిధిలో గడిపి మనం స్తుతించడానికి, ప్రభు మనకిచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి, ఇటు అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి యొక్క నూతన దినములో ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి, ప్రభు చిత్తానుసారంగా మనం నడవటానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రార్థన పూర్వకంగా నీవు నేను సిద్ధపడదాం. ప్రార్థన మనం సిద్ధపడదాం. ప్రభు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ఉదయం ఈ 19వ దినాన మనం ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించినట్లు, బలపరుచినట్లు, ప్రతి శోధనలో నుండి, సమస్యలో నుండి, ఇబ్బందుల్లో నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించినట్లు, ఈ దినం ప్రభు నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభువే జరిగించినట్లు ప్రభు నామాన్ని స్తుతిస్తాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వలోకనాథుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన ఉపవాస దినములన్నీ ప్రభు నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మమ్మల్ని నడిపించినందుకే నిన్ను స్తుతిస్తా ఉన్నాం. సర్వోన్నతుడా, మీ స్తోత్రాలు. ఈ దినం ప్రభు ఈ ఉదయకాలం కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి యొక్క దినాన్ని నామని స్తుతించి ఆరాధించి ఈ గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. ఎంత మంది ప్రభు ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఈ సన్నిధిలో ప్రభు మొరపెడుతున్నాం. ప్రతి వారిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి వారి జీవితాన్ని మీరు ముట్టండి నాయన. నీ కృపలో వర్ధిల్లింప చేయండి. శోధనలో నుండి, సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ప్రభు పోరాటాల్లో నుండి మీరే తప్పించండి నాయన. చాలిన దేవుడుగా మీరు ప్రతి వారికి తోడుగా ఉండండి అయా. పోరాటాల నుంచి విడిపించుతండి, బంధకాల నుంచి విడిపించే ఎవరు ఏ సమస్యలతో, ఏ శోధనలతో, ఇబ్బందులతో అయా రోధిస్తున్నారు, వేదన చెందుతున్నారు, దుఃఖిస్తున్నారు, ప్రతి వారిని మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారి అంతరంగంలో స్థిరమైన కార్యాలు, నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవ మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి డిస్టర్బెన్సెస్ ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. ప్రతి ఆటంకమును మీరు తొలగించండి నాయన. అభ్యంతరాలు తొలగించయ్యా. ప్రతి డిస్టర్బెన్సెస్ తొలగించండి నాయన. చాలిన దేవుడుగా మీరు తోడుండండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తి గల దేవాన్ని కొందనాలు నాయన. ప్రతికూలతలు విడిపించే దేవుడు అయా, శోధనలను తప్పించే దేవుడు అయా, నమ్మదైన దేవుడు, చాలిన దేవుడు, నిన్ను స్తుతిస్తా ఉన్నాం ప్రభు. ఈరోజు మీరే మమ్మల్ని దర్శించండి. ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధిలో ఉండటానికి ఆసక్తితో, అతి ఆసక్తితో నీ మాటలు వినటానికి అటు కృపను మా అందరికి మీరు అనుగ్రహించండి ప్రభు. ఆ శోధనలు విడిపించండి ఆయన. అయా, ఎంత మంది ఏ సమస్యలతో ఉన్నారో మాకైతే తెలియదు. ప్రతి వారి హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి వారి హృదయంలో ఉన్న మనోవేదన ఎరిగిన దేవుడు, వారిని చూస్తున్న దేవుడు, వారి ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, నీవే ప్రతి వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితాల్లో అద్భుతం జరిగించండి అయ్యా. ప్రతి వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించండి అయ్యా. మహిమ కలిగిన కార్యాలు జరిగించండి అయ్యా. శూర్య కార్యాలు జరిగించండి అయ్యా. అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. మీరే ప్రతి వారి ప్రార్థన మొరను మీరు ఆలకించండి నాయన. ఈ దినం తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదరని నిన్ను ఆశ్రయిస్తుండగా, నీకు మొరపెడుతుండగా మీరే మాకు జవాబు అనుగ్రహించి మమ్మల్ని విడిపించి తప్పించమని, శోధనలో ఉండి, సమస్యలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, బాధలో ఉండి మమ్మల్ని తప్పించండి. ఎవరు ఏ దుఃఖముతో ఉన్నారు, ఏ కుటుంబంలో ఏ పోరాటాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ శత్రువు ఏ కార్యాలు తలపెడుతున్నాడో, శత్రు కార్యాలపై ప్రతి కుటుంబం మీరు విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా, నీ మాటలు వినడం ద్వారానే గొప్ప కార్యాలు జరుగును గాక. అట్టి ఆశీర్వాద పదములో మీరే ప్రతి వారిని నడిపించండి అయ్యా. మీరే దీవించండి అయ్యా. మీరే ఆశీర్వదించండి అయ్యా. మీరే మీ మేలులతో నింపండి ఆయన. ప్రతి వారి కన్నీరు తుడవండి అయ్యా. ప్రతి వారి శోధన నుండి విడిపించండి ఆయన. వారి బంధకాలు తెంచివేయండి అయ్యా. వారి కట్లు తెంచివేయండి అయ్యా. దుర్మార్గులు కట్టిన కట్లు తెంచివేయ. ప్రతి బాధ కట్లు తెంచివేయ. ఈ ఉపవాస ప్రార్థనలో అందరి బంధకములు మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం. దాని తండ్రి నీకు స్తోత్రం. కాడి మాను మోకులు విరగొట్టుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కాడిని విరగొట్టుమని ప్రార్థిస్తున్నాం.
నీకు ప్రతికూలతలుగా ఉన్న, నీకు అయోగ్యంగా ఉన్న ప్రతి వారి జీవితాన్ని యోగ్యులుగా, నిష్ప్రయోజన వారిని ప్రయోజనకులుగా మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నామేమో దేవ, మమ్మల్ని ప్రయోజకులుగా మార్చని, పనికి రాని మమ్మలను పనికొచ్చే పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా, నీ కృపకు అయా నీ చిత్తానికి అప్పగించుకునే పాత్రలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తాం. మీరే బలపరచండి ఆయన. అన్ని విధాలు మీరు లేవనెత్తి మీరే కృప చూపించి ఆశీర్వదించి నీ మేలులతో నింపమని, సర్వశక్తి కలిగిన దేవ నీవే బలపరచుమని ఈ దినం నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభువా. మీరే కృప చూపించి అన్ని విధాలు లేవనెత్తండి. మీ ఆత్మ కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, సూర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రతి వారి జీవితాలు మీరే జరిగించి బలపరిచి స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడానికి, ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రభు నామ ఇష్టానుసారంగా మనం ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు ఈ దినం మనల్ని బలపరచబోతా ఉన్నాడు. ఇంకా దేవుని వాక్య గ్రంథం మనం చూస్తే ఈ దినం ప్రభు మనతో మాట్లాడనై ఉన్న మాట ఏంటో తెలుసా? ఏలియా యొక్క ప్రార్థనా జీవితం పార్ట్ 2. ఏలియా ప్రార్థన అనుభవాలు చాలా ఉన్నాయండి. ఏలియా జీవితంలో అతని ప్రార్థన అనుభవాలు, ప్రభు అతన్ని నడిపించిన స్థితి, ప్రభు అతనికి తోడుగా ఉండి అతని మొర వింటున్న యెహోవా, ఏలియాను మాటకు అర్థం యెహోవా నా దేవుడు అని అర్థం. ఏలియాను అనేక పరిస్థితుల్లో ప్రభువే అతనికి తోడుగా ఉండి, ప్రభు అతన్ని భద్రపరుస్తూ, ప్రభు అతన్ని కాపాడుతూ, ప్రభు అతన్ని పోషిస్తూ వచ్చాడు. నిన్న దినాన ప్రభు మనతో ఎంతో చక్కగా, ఎంతో ఆత్మీయంగా ప్రభు మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినం కూడా మరికొన్ని మాటలు ప్రభు ఏలియాని ఏ విధంగా బలపరిచాడు, ఏ విధంగా ప్రభు ఏలియాపై ఆయన కృప చూపాడు, ఎలాగూ ప్రభు ఆయన మా మొరని ఆలకించాడు, ఏలియా జీవితంలో ప్రభు జరిగించిన కార్యాలేంటో కొన్ని విషయాలు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం. ఒకానొక సమయంలో కర్మేలు పర్వతంపై ఒక అద్భుతమైన కార్యం జరిగిందండి. ఏలియా ప్రార్థన ప్రభు విన్నాడండి. ఏలియాకు ప్రతికూలంగా అనేకులు నిలవబడ్డారు, కానీ ఏలియా దేవుని పక్షంగా నిలవబడ్డాన్ని బట్టి, ఏలియా దేవుని పక్షంగా మొరపెడ్డాన్ని బట్టి దేవుడు అతని మొరని విన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి వచనంలో, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్లి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఏలియాను ప్రభు పోషిస్తా ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, మరలా ప్రభు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నా కరువు దినాలు, నేను ఇచ్చిన శ్రమ పూర్తయిపోయింది, నేను భూమి మీద వర్షాన్ని ఇవ్వబోతా ఉన్నాను, భూమి మీద వర్షాన్ని కురిపించాలని అనుకుంటా ఉన్నాను, నీవు వెళ్లి ఆహాబును దర్శించు. ఇప్పటికైనా ఆహాబుకు బుద్ధి వచ్చిందేమో, ఇప్పటికైనా ఆహాబు నాకు లోబడతాడేమో, ఇప్పటికైనా ఆహాబు నా మాట వింటాడేమో, ఇప్పుడైనా ఆహాబు నాకు విధేయుడు అవుతాడేమో. కరువు దినాలు 3.5 సంవత్సరాల కరువులో ఆహాబు మళ్ళా ప్రత్యేకించబడ్డాడేమో, ఆహాబు నన్ను తెలుసుకున్నాడేమో, నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆహాబును దర్శించమని ప్రభు ఏలియాతో సెలవిస్తా ఉన్నాడు. ఆహాబు దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. అంతవరకు ఆ యొక్క విధవరాలి దగ్గర పోషింపబడుతున్న ఏలియా, దేవుడు ఎప్పుడైతే ఆహాబును దర్శించమని ఏలియాకు చెప్పాడో అక్కడి నుండి లేచి ఆహాబును దర్శించడానికి వెళ్తున్నాడు. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించాడు. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై. షోమ్రోన్లో పరిస్థితి ఎలాగుందంటే, కష్ట పరిస్థితులు వచ్చాయి. వర్షం పడ్డంలో ఆహారం లేదు. వారి జీవితంలో కరువు, క్షామాన్ని అనుభవిస్తున్నారు, కరువును అనుభవిస్తున్నారు. వారు తినడానికి తిండి లేదు. వారి జీవితం క్షామకరంగా మారిపోయింది. ఆహాబు రాజడ్డ ఓబద్యాన్ని పిలిపిస్తా ఉన్నాడు. ఓబద్య ఎవరంటే, ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఓబద్య దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు. ఆహాబు ఓబద్యాన్ని పిలిపిస్తున్నట్లుగా దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఈ సహోదరి సహోదరుడా, గృహ నిర్వాహకుడైన ఓబద్యాను ఆహాబు పిలిపిస్తున్నాడండి. అతని గృహ నిర్వాహకుడుగా ఓబద్య ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనంలో, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో దేశి మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వాడిని పోషించాను. ఈ ఓబద్య ఎలాంటి వాడంటే, ఈ ఓబద్య జీవితం ఎలాంటిదంటే,
యెజబేలు దేవుని ప్రవక్తను అందరిని చంపుతా ఉంటే, యెజబేలు దేవుని ప్రవక్తను నాశనం చేస్తా ఉంటే, ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై దేశి మందిని ఒక చోట 100 మందిని దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తూ వస్తున్నాడండి. ఆహాబు యెజబేలులేమో దేవుని ప్రవక్తలకు విరోధంగా ఉంటే, ఓబద్య దేవుని ప్రజలకు వారిని పోషించువాడిగా వారిని భద్రపరుస్తున్నాడండి, వారిని కాపాడుతున్నాడండి. ఎంత మంచివాడు ఓబద్య. రాజు యొక్క గృహ నిర్వాహకుడుగా అతడు ఉన్నాడు. వారినందరినీ పోషిస్తా ఉన్నాడంట. గృహలో 70 మందిగా 100 దాచి అన్నపానములు ఇస్తా ఉన్నాడు, వారిని పోషిస్తా ఉన్నాడు. అందరిని యెజబేలు చంపుతా ఉంది, చంపిస్తా ఉంది. దేవుని ప్రవక్తలకు విరోధంగా యెజబేలు లేస్తా ఉంది. కానీ ఓబద్య అయితే దేవుని ప్రజలను, దేవుని ప్రవక్తలను ఆయన కాపాడి ఆయన భద్రపరిచి పోషించేవాడిగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటిని, నదులన్నిటిని చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొని మనం ఓబద్యకు ఆజ్ఞ ఇచ్చాను. కరువు వచ్చింది, క్షామం వచ్చింది, మనం కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. మన దగ్గర ఉన్న పశువులు, మన దగ్గర ఉన్నవన్నీ కూడా చనిపోకుండా అవి భద్రపరచబడటానికి, అవి స్థిరపరచబడటానికి, అవి ఎక్కడున్నాయో, ఎక్కడ ఏమన్నా గడ్డి ఉందేమో నువ్వు వెళ్ళి చూడని ఆహాబు రాజు ఓబద్యాతో చెప్తుంటే, కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. వారు పశువులు ఆహారం లేదు, గడ్డి లేదు, అవి కూడా ఆహారం లేక చనిపోతా ఉన్నాయి, నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆహాబు ఒకవైపు, ఓబద్య ఒకవైపు వెళ్ళి వాటి గడ్డి ఏమైనా దొరుకునేమని వెళ్ళి చూస్తా ఉన్నారు. ఓబద్య మార్గమున పోవచ్చుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్య అతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా, ఓబద్య తన మార్గాన వెళ్ళి పంట పొలాల్లో చూస్తూ, భూమిని చూస్తూ ఎక్కడైనా గడ్డి ఉందేమని వెతుకులాడుతూ ఉంటే ఏలియా అతన్ని ఎదుర్కొన్నాడంట. ఏలియా ఓబద్య దగ్గరికి రాగానే ఓబద్య ఏలియాకు నమస్కారం చేస్తున్నాడు. ఓబద్య ఏలియాను నమస్కరించి, నీవు దైవజనుడవైన ఏలియావు నీవే కదా అని అడుగుతా ఉన్నాడండి. అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనేను. ఓబద్యతో అంటున్నాడు ఏలియా, ఓబద్య నీవు ఏలిన వాడైన నీ రాజు దగ్గరికి వెళ్ళి, ఆహాబు దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడ ఉన్నానని అతనికి తెలియచేయి, నేను ఇక్కడ నిలిచున్నానని అతనికి తెలియచేయి అంటే, అందుకు ఓబద్య, నేను చావవలనని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? అయ్యా దైవజనుడా ఏలియా, నేను చావాలని నాకు ఈ మాట చెప్తున్నావా? నేను వెళ్ళి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఆహాబు నీ దగ్గరికి రావాలని నేను వెళ్ళి చెప్తే ఆహాబు నన్ను చంపేస్తాడు. నన్నెందుకు, నా మీద ఎందుకు ఈ పాపం మోపుతా ఉన్నావు? నన్నెందుకు ఈ కష్ట పరిస్థితుల్లో నన్ను నిలబెడతా ఉన్నావు? నేను ఆ పని చేయలేనని ఏలియాకు చెబుతా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒక్కటైనను లేదు, రాజ్యం ఒక్కటైనను లేదు. అతడు ఇక్కడ లేడని, అతని చూడలేదని వారు ఆయా జనముల చేతను, రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచూ వచ్చి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఓబద్య. ఆయన నిర్ణయించిన జనమైనను లేదు, రాజ్యమైనను లేదు. ప్రభు ఆయన ఇక్కడ లేడని తోస్తా ఉంది. కాబట్టి ఆహాబు దగ్గరికి వెళ్ళి నువ్వు అతన్ని తీసుకొని రా అని చెప్తే, నీవు నీ ఏలిన వాన చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజేసిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞేయవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఓబద్య చెప్తున్నాడండి ఏలియాతో, ఏలియా దైవజనుడా, నీవు నన్ను వెళ్ళమంటున్నావు. నేను వెళ్తున్న సమయంలోనే ప్రభు ఆత్మ నిన్ను ఇంకొక చోటికి తీసుకెళ్తుంది. ప్రభు ఆత్మ నిన్ను ఇంకొక చోటికి నడిపిస్తుంది. నీవు ఇక్కడ లేనప్పుడు, నేను ఆహాబును ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు నీవు ఇక్కడ కనబడకపోతే నా ఏలిన వాడైన ఆహాబు నన్ను చంపేస్తాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, నన్ను చంపేస్తాడు. నువ్వెక్కడో ఉంటావు, నువ్వు ఇక్కడ ఉండవు. దేవుడు నిన్ను ఎక్కడికో నడిపిస్తాడు. నేనైతే బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. ఓబద్య జీవితం భయభక్తులు కలిగిన జీవితం, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని ఓబద్య కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు అక్కడ అతనితో అంటుంటే, అక్కడ చూస్తే
13వ యెజెబెలు యెహోవా ప్రవక్తను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గృహకు ఏబేదేసి మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించింది. నీవు ఈ రోజు నన్ను ఆహాబు చేతికి చిక్కించాలనుకుంటున్నావేమో, ఆహాబు చేతిలో నేను చనిపోవాలని ఆ ప్రయత్నం చేస్తున్నావేమో, కానీ నేనైతే మంచివాడను, బాల్యము నుండి యెహోవా యందు భయభక్తి నిలిపిన వాడను. యెజెబెలు దేవుని ప్రవక్తను చంపుతా ఉంటే, యెజెబెలు దేవుని ప్రవక్తను నాశనం చేస్తా ఉంటే, నేను ఏ దేశం మందిని ఒక గృహలో పెట్టి 100 మందిని నేను పోషిస్తా ఉన్నా, వారికి ఆహారం ఇస్తున్నా, అది నీకు వినబడింది కదా, అది నీకు తెలుసు కదా అని ఆ యొక్క ఓబద్యా ఏలియాతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నా ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చటున్నాడని చెప్పుమని నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, నువ్వేమో ఇలా చెప్తున్నావు. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి రమ్మని నువ్వు చెప్పమంటున్నావు, కానీ నేనేం చేయాలి, నువ్వు మనవి చేస్తున్నావు అని చెప్తున్నాడు. ఏలియా ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నాను. నేను ఓబద్యాతో అంటున్నాడు, నిజముగా నేను ఈరోజు ఆహాబును దర్శించబోతున్నాను. ఎందుకంటే ప్రభువు నన్ను దర్శించమని చెప్పాడు. ప్రభువు చెప్పినది చెప్పినట్లు చేస్తున్నాడండి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఆహాబు చంపుతాడనే భయం ఉన్నా, ఓబద్యా వినకపోతూ ఉన్నా, ఓబద్యా భయపడుతా ఉన్నా, ఈయన చెప్తున్నాడు ఏలియా మాత్రం, నీవు భయపడుతా ఉన్నా, నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోయినా, ఈ రోజైతే నేను ఈ ఆహాబును దర్శించబోతా ఉన్నా. ఎందుకు తెలుసా? నా ప్రభువు ఆహాబును దర్శించమని చెప్పాడు. ప్రతికూల పరిస్థితులున్నా, కష్ట పరిస్థితులున్నా, చావు శరణమైన, ఆహాబు చంపుతాడనే భయం ఉన్నా, నేనైతే ఆహాబును దర్శించబోతా ఉన్నా అని చెప్పాడు. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. ఎప్పుడైతే ఏలియా ఓబద్యాను దర్శించాడు, ఓబద్యాను ధైర్యపరిచాడు, నేనైతే ఈ దినం అతన్ని దర్శించబోతా ఉన్నా, నేనైతే అతన్ని ఎదుర్కోబోతా ఉన్నా ఈ రోజు అని ఏలియా ఎప్పుడైతే ఓబద్యాతో చెప్పాడు, ఓబద్యా ధైర్యం తెచ్చుకుంటున్నాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే, బాల్యము నుండి యెహోవా యందు నమ్మికించిన వాడే, దేవుని ప్రవక్తలను కాపాడుతున్న వాడే, పోషిస్తున్న వాడే, అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడే. కానీ ఆహాబుకు భయపడుతున్న సమయంలో ఏలియా ఓబద్యాను ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ధైర్యం చెడిన స్థితిలో ఉన్నామేమో. మన శత్రువును చూసి, మన బలవంతుని చూసి బలహీనపడుతూ భయపడుతున్నామేమో. ఓబద్యా వలె దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే, దేవుని సన్నిధిలో నిలవబడుతున్న వారమే, ప్రార్థిస్తున్న వారమే, నిరీక్షిస్తున్న వారమే, నమ్మకంతో ఉన్న వారమే, విశ్వాసం కలిగిన వారమే. కానీ ఎక్కడో ఓబద్యా భయపడుతున్నట్లుగా, ఎక్కడో ఆహాబుకు భయపడుతున్నట్లుగా ఈ రోజు నా జీవితంలో కూడా భయం మనల్ని పరిపాలిస్తుందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, భయాన్ని మనం విడిచిపెట్టాలి. ఇక్కడ ఏలియా ఓబద్యాను ధైర్యపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? నా జీవముతో యెహోవా అక్కడ ఆ మాట మరొకసారి చదువుకున్నామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పాను. యెహోవా జీవముతోడు నేను ఎవని సన్నిధి నిలవబడి ఉన్నానో, ఆ యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ దినమే, ఈ క్షణమే నేను ఆహాబును దర్శించబోతా ఉన్నా. ఇది దేవుని మాట అని ఏలియా చెప్పగానే ఓబద్యా ధైర్యం తెచ్చుకుని ఆహాబు దగ్గరికి వెళ్ళి సంగతి అంతా తెలియజేస్తున్నాడు. ఏమని? ఏలియా పలానా చోట ఉన్నాడు, నువ్వు ఏలియాని వెళ్ళి ఏలియా దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఏలియా నిన్ను దర్శించాలని ఇష్టపడతా ఉన్నాడని ఈ ఓబద్యా ఆహాబుకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఓబద్యా వలె ఈరోజు నా జీవితం ఉందేమో. ఓబద్యా వలె భయభక్తులు కలిగిన జీవితమే, బాల్యము నుండి దేవుని సన్నిధిలో నిలవబడే జీవితమే, బాల్యం నుండి దేవుని న్యాయ విధులు ఎరిగిన వారమే, బాల్యము నుండి దేవుని సన్నిధిలో నిలుచుచున్న వారమే, ఆత్మీయులమే, రక్షింపబడిన వారమే, సంవత్సరముల నుండి అనేక సంవత్సరాల నుండి సీనియారిటీ కలిగిన వారమే. కానీ ఈరోజు ఎక్కడో నా జీవితంలో భయం ఉందేమో, ఎక్కడో నా జీవితంలో దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం లేదేమో, ఎక్కడో నా జీవితంలో పరిపూర్ణమైన నమ్మకత్వం దేవుని మీద లేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఓబద్యా నమ్మకమైన వాడే, భయభక్తులు కలిగిన వాడే, నీతి కలిగిన వాడే, దేవుని ప్రజలను సంరక్షించేవాడే, ప్రవక్తలను పోషించేవాడే. కానీ ఎక్కడో ఆహాబుకు భయపడుతున్నాడు. కానీ యెహోవా జీవముతోడని దేవుని సన్నిధిలో ఏలియా నిలవబడ్డాన్ని బట్టి ఓబద్యా ధైర్యము తెచ్చుకొని వెళ్తున్నాడు. ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకుంటకి ఆహాబు బయలుదేరెను. భయపడినంత సేపు ఓబద్యా ముందడుగు వేల,
భయపడుతున్నంత సేపు ఆ యొక్క ఓబద్య ఆహాబును ఎదుర్కోవడానికి పోవడంలా, అతని జీవితంలో ఎప్పుడైతే భయాన్ని విడిచిపెట్టి తన దేవుని వైపు తాను చూచాడో, తన దేవుని వైపు తాను విశ్వాసం ఉంచాడో, తన దేవుని వైపు తాను నమ్మకత్వాన్ని ఉంచాడో, అప్పుడు బయలుదేరుతున్నాడండి. అప్పుడు బయలుదేరుతున్నాడు. ఆహాబుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. ఆహాబుని ఎదుర్కొని పోయి చెప్తున్నాడు, జరిగిన పరిస్థితి చెప్తున్నాడు. ఆ వర్తమానం తెలియజేయగా ఏలియాను కలుసుకుంటకే ఆహాబు బయలుదేరాడు. ముట్టలా, ఓబద్యాను ముట్టలా, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తిని ముట్టాలా. మనం భయపడినంత వరకు మనం శత్రువుని జయించలేం. మనం భయపడేంత వరకు శత్రువుని ఎదుర్కోలేం. ఓబద్య భయపడేంత వరకు ఆహాబుని ఎదుర్కోవడానికి వెళ్ళలేకపోతున్నాడు. అతనిలో భయం ఉంది, శత్రు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. భయం ఉన్నంత కాలం అపవాదిని నీవు నేను జయించలేం. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో భయపడేంత కాలం మనం శత్రువుని జయించలేము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఓబద్య భయపడేంత వరకు ఆహాబును ఎదుర్కోవడానికి బయలుదేరలా. ఎప్పుడైతే ఏలియా ధైర్యపరిచాడో, యెహోవా సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతోడు నిశ్చయముగా నేను ఆహాబును దర్శించుదనని ఏలియా చెప్పిన మాటను బట్టి ఓబద్య ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా వెళ్ళి చెప్తున్నాడండి, ఎదుర్కొంటున్నాడండి ఆహాబుని. ఈరోజు శత్రువుని ఎదుర్కోలేకుండా బలహీనులంగా మనం ఉన్నామేమో, భయపడుతున్నామేమో. శత్రువును చూచి, శత్రు పోరాటాలను చూచి, శత్రు కలిగిస్తున్న నిందలను చూచి, శత్రువు ఇస్తున్న అవమానాలను చూచి, శత్రువు చేస్తున్న మన జీవితాల్లో అలజడులను బట్టి ఈరోజు నీవు నేను భయపడుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం భయపడవలసిన పని లేదు, మనం దిగులు చెందవలసిన పని లేదు, మనం కృంగిపోవలసిన పని లేదు, మనం బలహీనమైపోవలసిన పని లేదు. మనం భయపడినంత కాలం శత్రువుపై మనం జయం పొందలేం. మనము దిగులు చెందినంత కాలం, భయపడినంత కాలం శత్రువును మనం ఎదుర్కోలేం. ఓబద్య భయభక్తులు కలిగిన వాడే, నీతి కలిగిన వాడే, దేవుని ప్రజలను సంరక్షించేవాడే, మంచి జీవితం కలిగిన వాడే, కానీ భయపడినంత కాలం ఆహాబును ఎదుర్కోలేకపోయాడు. ఆహాబును జయించలేకపోయాడు. ఆహాబుతో ధైర్యంగా మాట్లాడలేకపోయాడు. ఆహాబుకు దేవుని మాటలు తెలియజేయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన ధైర్యం తెచ్చుకున్నాడో, తను ధైర్యంతో నింపబడ్డాడో, ధైర్యంగా ఆహాబును ఎదుర్కొని ఆహాబుతో మాట్లాడుతున్నాడండి. ఆహాబా, నీకు నేను ఒక వర్తమానం తెలియజేస్తున్నా. ఏలియా పలానా చోట నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏలియా దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడని ఓబద్య ధైర్యం తెచ్చుకో. ఈరోజు ప్రభు మనల్ని ధైర్యపరచువాడిగా ఉన్నాడు. ఏలియా ప్రార్థించడం మాత్రమే కాదు, బలహీనులను బలపరిచేవాడిగా ఉన్నాడు. ధైర్యం చెడిన వాడిని ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. భయపడే వారిని ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. ఓబద్య భయపడుతున్నాడు, ఆహాబును ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు. కానీ ఏలియా ఓబద్యాను ధైర్యపరచగా ఆహాబును ఎదుర్కోవడానికి ఓబద్య బయలుదేరినట్లుగా ఈరోజు అపవాదిని చూచి, శత్రువును చూచి నీవు నేను భయపడుతున్నామేమో, శత్రు కార్యాలను చూచి నీవు నేను భయపడుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ధైర్యంతో అడిగేస్తే శత్రువును జయించబోతా ఉన్నాం. ధైర్యంతో అడిగేస్తే ఆహాబును ఓబద్య ఎదుర్కొన్నట్లుగా శత్రువును మనం ఎదుర్కొని జయం పొందబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఏలియా ధైర్యపరుస్తున్నట్లుగా, ఏలియా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరుస్తున్నాడు, బలహీనులను బలపరుస్తూ ఉన్నాడు, భయముతో ఉన్న వారిని ధైర్యంతో నింపుతున్నాడు. ఈరోజు మనము కూడా అట్టి స్థితిలో నడిపించబడాలి, ధైర్యంతో నింపబడాలి. భయభక్తులు కలిగిన వారమే, దేవుని అనుసరిస్తున్న వారమే. ఎందుకు మన జీవితంలో భయం? ప్రాణాన్ని గురించిన భయం, చిన్న అనారోగ్యం రాగానే చనిపోతామేమన్న భయం, చిన్న సమస్యలు రాగానే ఏదో జరుగుతుందనే ఒక భయం. ఎందుకు మన జీవితాల్లో భయం? రక్షింపబడిన వారమే, దేవుని అనుసరిస్తున్న వారమే, దేవుని మీద భయభక్తులు కలిగిన వారమే, నమ్మకత్వాన్ని కలిగిన వారమే. కానీ ఈరోజు భయపడే జీవితం నీలో నాలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యము తెచ్చుకుంటే శత్రువుపై మనం ఎదుర్కోబోతున్నాం, శత్రువును జయించబోతున్నాం, శత్రు కార్యాలను జయించబోతున్నాం, శత్రు ప్రతికూలతను జయించబోతున్నాం. ఓబద్య వెళ్ళి ఆహాబుకి వర్తమానం తెలియజేయగానే ఆహాబు అన్ని నోరు మూసుకొని ఏం ఎదుర్కోలే, ఏమనలా. ఓబద్యాన్ని తిరస్కరించాల, ఓబద్యాన్ని భయపెట్టలా, ఓబద్య మీదికి ఏదో కోపాన్ని పెంచుకోవాలా. ఓబద్య వెళ్ళి చెప్పగానే ఆహాబు సైలెంట్ గా ఏలియాని ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింది వచ్చిన చూస్తే ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావని అతనితో అనగా, ఆహాబు రాగానే ఏలియా ధైర్యం చూడండి, ఎంత ధైర్యము. ఒక రాజు ఆహాబు యెజబెలు కలిసి దేవుని ప్రవక్తను చంపేవారు.
కానీ ఏలియా తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు. తన దేవుడు తను నడిపిస్తున్నాడని నమ్మాడు. తన దేవుడు తనకు సహాయం చేస్తాడని నమ్మాడు. తన దేవుడు తనతో ఉన్నాడని ఏలియా నమ్మాడు. కాబట్టే ఆహాబు రాగానే ఆహాబుతో అంటున్నాడు, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడు నీవే కావా? ఇశ్రాయేలును శ్రమ పెట్టేవాడు నీవే. నీ వల్లనే ఈ ఇశ్రాయేలు ప్రజలకి 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం వల్ల, నీ వల్లనే ఇశ్రాయేలు క్షామంతో ఉన్నారు. నీ వల్లనే ఇశ్రాయేలు కరువులో ఉన్నారని, నీవే శ్రమ పెడుతున్నావు వాళ్ళని, నీవే లోపడ్డం లేదని ఏలియా ధైర్యముతో ఆహాబుతో అంటున్నాడు. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును. బయలుదేవును అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అహాబు వచ్చి ఏలియా అని అంటున్నారు, ఏలియా నీవే ఇశ్రాయేలుని శ్రమ పెడతా ఉన్నావు, నీవే ఈ ప్రజలను శ్రమ పెడతా ఉన్నావు, కరువును నీవే రప్పించావు, నిన్ను బట్టి ఈ కరువు వచ్చింది, నిన్ను బట్టి ఈ శ్రమలు వచ్చాయి, నిన్ను బట్టి ఈ క్షామం వచ్చింది, నిన్ను బట్టి ఈ కరువును అనుభవించాం, నీవే సమస్తానికి కారణం, ఇశ్రాయేలుని శ్రమ పెట్టువాడు నీవే అని ఆహాబు వచ్చిన వెంటనే ఏలియా అని అంటుంటే ఏలియా అంటున్నాడు, బయలుదేవతను ఆరాధించు మీరే, బయలుదేవతను పూజించు మీరే, నీవును నీ తండ్రి ఇంటి వారే ఇశ్రాయేలును శ్రమ పెట్టువారు. ఇశ్రాయేలును బాధ పెట్టువారు మీరే, ఇశ్రాయేలును కష్టపెట్టువారు మీరే, మీ కుటుంబమే ఇశ్రాయేలును కష్టపెడతా ఉందని ఆ యొక్క ఏలియా ఆహాబుతో అంటున్నాడు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం పిలుపుమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలు పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతంలో సమకూర్చు. ఆహాబుతో అంటున్నాడు ఏలియా, ఏలియా నీవు నీ తండ్రి ఇంటి వారే ఇశ్రాయేలును శ్రమ పెట్టువారు. 450 మంది ప్రవక్తలను, బయలుదేవత ప్రవక్తలను యెజెబెలు పోషిస్తా ఉంది. వారినందరినీ కర్మేలు పర్వతం మీదకి తీసుకొని రా, వారినందరినీ కర్మేలు పర్వతం మీద నడిపి. ఎంత ధైర్యం అండి ఏలియా, ఒక్కడు నిలవబడ్డాడు. 450 మందిని పిలవమంటున్నాడు. ఆహాబు వర్తమానం పంపాడు, అందరినీ కర్మేలు పర్వతం తీసుకురమని వర్తమానం పంపాడు. జనులందరూ అక్కడ సమకూర్చబడ్డాడు. ఏలియా వారి మధ్యలో, జనులందరి మధ్యలో, 450 మంది ప్రవక్తల మధ్యలో, జనులందరి మధ్యలో ఏలియా నిలవబడి ధైర్యంగా ఒక మాట అంటాడు. ఏదో తెలుసా? జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. ఏలియా ధైర్యంగా అక్కడున్న జనులందరికీ, ఆ రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెబుతున్నాడు ఏమని? ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? 2 తలంపులు ఎందుకు మీకు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వాడిని అనుసరించండి, తప్పులేదు. కానీ దేవుడెవరో తెలుసుకోండి అని ధైర్యంగా అక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు. 450 మంది బయలు ప్రవక్తలు వచ్చారు. ఏలియా ఒక్క నిలవబడ్డాడు. ఏలియా పక్షాన ఎవరు లేరు, కానీ దేవుడు ఏలియా పక్షంగా, ఈరోజు నీ పక్షంగా, నా పక్షంగా ఎవరు లేరని నీకు నాకు ధైర్యం ఇచ్చేవారు, మన కష్ట పరిస్థితుల్లో, మన దుఃఖంలో, మన వేదనలో మనకు సహాయం చేసేవారు, మళ్ళీ ధైర్యపరిచేవారు ఈరోజు లేరని నీవు నేను చింతిస్తున్నామేమో ప్రియ సహోదరి. మన జీవితంలో కన్నీరు కారుస్తున్నామేమో. మనతో ఎవరు లేకపోయినా, మన చుట్టూ ఎవరు లేకపోయినా, మనకెవరు సహాయం చేయకపోయినా మన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా ఒక్కడు లేడండి, ఏలియాతో సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. బయలు ప్రవక్తలు 450 మంది ఉంటే, ఏలియా, ఆహాబు, యెజెబెలు వారికి తోడుగా ఉంటే, ఏలియా పక్షంగా ఎవ్వరు లేరు. ఏలియా ఒక్కడే నిలబడుతున్నాడు. ఏలియా ఒక్కడే నిలబడి అక్కడ ప్రార్థిస్తున్నాడు. ఏబడో తెలుసా? ఏలియా అంటున్నాడు, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాడు. అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఏలియా అంటున్నాడు, యెహోవా పక్షంగా నేను ఒక్కడనే ఉన్నా, సజీవుడగు నిత్యుడగు తండ్రి పక్షంగా నేను ఒక్కడనే ఉన్నా. దేవుని పక్షంగా ఉండరండి ఈరోజు చాలా మంది. దేవుని పక్షంగా ఒకరుంటే ఇతర అన్యుల పక్షంగా చాలా మంది ఉంటారు. ఈరోజు మనం దేవుని పక్షంగా ఉన్నామని మనల్ని నిందిస్తున్నారేమో, మన బంధువులు మనల్ని అవమానపరుస్తున్నారేమో, మన బంధువులు మనల్ని చులకన చేస్తున్నారేమో, వేటికి పిలుచకుండా మనల్ని దూరం పెట్టారేమో. మన స్థితిని బట్టి, మనం దేవుడిలో కలిగి ఉన్న నీతిని బట్టి, దేవుణ్ణి కలిగి ఉన్న విధానం బట్టి మన అనుకున్న వారే మనల్ని విడిచిపెట్టారేమో. ఏలియా అంటున్నాడు, యెహోవా పక్షంగా, యెహోవా ప్రవక్తలు నేను ఒక్కనే శేషించి ఉన్నాను,
బయలుకు 450 మంది ప్రవక్తలు. ఏలియాను అందరూ విడిచిపెట్టారు. ఏలియా పక్షంగా ఎవరు లేరు. ఈ రోజు దేవుని పక్షంగా మనం ఉన్నప్పుడు మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చు, బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు, మన కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టొచ్చు, మన సొంత రక్త సంబంధికులు మనల్ని విడిచిపెట్టొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడైతే మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఏలియా దేవుని పక్షంగా నిలవబడితే ఏలియా పక్షంగా దేవుడు నిలవబడ్డాడండి. 450 మంది ఒక సైడ్ ఉన్నారు, వన్ సైడ్ ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా అంటున్నాడు, 2 ఎద్దులను మాకు తెచ్చి ఇవ్వండి, ఒక 2 బలిపీఠాలు మేము సిద్ధం చేసుకుంటాం. 450 మంది బయలు ప్రవక్తలు ఆ బలి నర్పించి బలిపీఠం పెట్టి మీ బయలు దేవుని మీరు ఆరాధించండి, మీ బయలుదేవుడు మీ మాట విని, మీ ప్రార్థన విని, మీ మొరని విని, బయలుదేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి ఆ బలి పశువును వధిస్తే బయలు దేవుడే ఉన్నాడని మేము నమ్ముతాం, ప్రజలందరూ నమ్ముతారు. నాకు ఒక ఎద్దునివ్వండి, నేను దాన్ని బలి అర్పించి ఆ మాంసాన్ని తెచ్చి నేను బలిపీఠాన్ని సిద్ధపరిచి బలిపీఠం మీద పెడతా. యెహోవా దేవుడైతే ఆయన అగ్నిని కురిపించి ఆ దహన బలి పశువును అంగీకరిస్తే ఆయన దేవుడని ఆయనను పూజిద్దాం. మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరే మొదట ప్రారంభించండి, మీరే బయలును ఆరాధించండి, మీరే బయలుకు మొక్కండి, మీరే మొదట ప్రారంభించండి అంటే 450 మంది బయలు ప్రవక్తలు వారు ఏం చేశారంటే బలిని తీసుకొని ఆ బలిని వధించి ఆ మాంసాన్ని తెచ్చి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద దాన్ని పెట్టి దాన్ని అన్ని విధాలా సిద్ధపరిచి వారు ఇంకా బయలును ఆరాధిస్తున్నారు. బయలా బయలా మా మొర విను, బయలా బయలా మాకు తోడుగా ఉండు, బయలా ఈ యొక్క కష్ట పరిస్థితుల్లో నీవే దేవుడు అని రుజువుపరచు, అగ్నిని పంపు, ఈ దహన బలిని నా కాల్చు అని అందరూ ఏక స్వరముతో బయలు ప్రవక్తలందరూ మొరపెడుతున్నారండి. బయలు ప్రవక్తలందరూ బయలును ఆరాధిస్తున్నారు, కానీ ఒక్క జవాబు రావడంలా, ఒక చిన్న సమాధానం రావడంలా, వారి ప్రార్థన ఎవరు వినడంలా, రోధిస్తున్నారు, వేదన చెందుతున్నారు, ఇంకా చివరికి గంతులేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, రక్తము కారు మట్టుకు వారిని వారు గాయపరుచుకుంటున్నా ఏ జవాబు లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు వ్యర్థమైన వాటి వైపు మనం చూస్తున్నాము. కన్నులుండి చూడని, చెవిలుండి వినని, నోరుండి పలకని, ముక్కులుండి వాసన చూడని, చేతులుండి ముట్టుకొనని, పాదం నుండి నడువని వాటిని దేవుళ్ళుగా మనం ఆరాధిస్తున్నామేమో, వ్యర్థమైన వాటిని పూజిస్తున్నామేమో. వాటి ద్వారా మనకి ఏ విడుదల కలగదు, వాటి ద్వారా మనకి ఏమి జరగదు. సజీవుడును యుగ యుగములు నిలిచి ఉన్న దేవుని నీవు నేను ఆరాధించినప్పుడు ఆయనకు చావు లేదండి. నిత్యము పరిశుద్ధాత్మ దేవుడుగా నీలో నాలో నివాసం చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఆయన నన్ను నడిపించబోతున్నాడు. ఆ దేవుడిని మనం కలిగి ఉంటే ఆయన మనల్ని విడిపించడానికి సమర్థుడు, ఆయన మనల్ని తప్పించడానికి సమర్థుడు, ఆయన మనల్ని పోషించడానికి సమర్థుడు, ఆయన మనల్ని నడిపించడానికి సమర్థుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. యెజెబెలు పోషిస్తున్న 450 మంది బయలు ప్రవక్తలు ఒక సైడ్ ఉన్నారు, వారు వేధిస్తున్నారు. ఏలియా అంటున్నాడు, వాడు దూరంగా ఉన్నాడేమో గట్టిగా పిలవండి, వాడు పడుకొని ఉన్నాడేమో లేపండి. ఏలియా అపహసిస్తున్నాడండి. ఏలియాకు తెలుసు వాడు కన్ను నుండి చూడని వాడని, చెవులుండి వినని వాడని, వాడు నిష్ప్రయోజనమైన వాడని ఏలియాకు తెలుసు. అందుకే అంటున్నాడు, వాడిని పిలిచండి, గట్టిగా అరవండి, గట్టిగా పిలిచండి. వాడు పలకడం లేదేమో, వాడికి వినబడ్డం లేదేమో, వాడు దూరంగా ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, గట్టిగా పిలవండి అని ఏలియా అపహాసం చేస్తున్నాడండి. వారే మొదట సిద్ధపరిచారు, కానీ వారికి ఏ జవాబు రావడం లేదు. రక్తం కారు మట్టుకు 28వ వచనంలో ఉంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనంలో వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచునుండిరి. ఆ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయించు వచ్చిరి, గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. గెంతులేస్తున్నారు, కత్తులు తీసుకొని శస్త్రములతో వారిని వారు గాయపరుచుకుంటున్నారు, రక్తం కారు మట్టుకు గాయపరుచుకుంటున్నా, వారు మొరపెడుతున్నా, వారు రోధిస్తున్నా, వారు పిలుస్తా ఉన్నా మాట పలుకువాడైనా ఉత్తరం ఇచ్చేవాడైనా ఎవడు లేడు. వారిని అనుసరించే వారందరూ చూస్తున్నారు, బయలును ఆరాధిస్తూ 450 మంది ఏకస్వరంతో మొరపెడుతుంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఏమన్నా బయలు నిజమైన దేవుడేమో, బయలే దేవుడు కదా, ఆయన వస్తాడేమో, అగ్ని పంపుతాడు అనుకుంటే ఏ ప్రత్యుత్తరం లేదు. ఏలియా వస్తున్నాడండి.
30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడిన నా యొక్క బలిపీఠం బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునకు వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందం ఒకటి త్రవ్వించి. ఏలియా వచ్చాడు. ఇప్పుడు ఏలియా టర్న్ వచ్చింది. 450 మంది ప్రవక్తల యొక్క ప్రార్థన మొర ఎవరు వినలా. ఈరోజు దేవుని విడిచి వ్యర్థమైన వాటి వైపు తిరుగుతున్నామేమో. వ్యర్థమైన వాటి మీద ఆలోచన కలిగి ఉన్నాము. మనుషులు చెప్పారనో, బంధువులు చెప్పారనో, ఎవరో చెప్పారని దేవుని విడిచిపెట్టి అంతరాల వైపు, వాటి వైపు, వీటి వైపు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, సజీవుడైన దేవుని నీవు కలిగి ఉన్నావు. యుగ యుగములు నిలిచి ఉన్న దేవుని కలిగి ఉన్నావు. నీతో నివాసం చేస్తున్న దేవుని నీవు కలిగి ఉన్నావు. దక్షిణాస్తంని చాపి నిన్ను బాగు చేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ప్రభువే నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏలియా ప్రార్థన విన్న దేవుడు, ఏలియా మొర విన్న దేవుడు, ఏలియాను దర్శించిన దేవుడు, ఏలియాను లేవనెత్తిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు సిద్ధపడదామండి. ఈ ఉదయకాల సమయంలో ఏలియా ఒక్క నిలవబడ్డాడు. ఇశ్రాయేలు 12 గోత్రంలో చెప్పున 12 రాళ్లను తీసుకొని పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడండి. ఈరోజు దేవుని కృపను మనం పొందుకోవాలంటే, దేవుని అభిషేకం మన మీదకి రావాలంటే, దేవుని ఆత్మాభిషేకం నేను పొందుకోవాలంటే పడద్రోయబడిన మన జీవితం తిరిగి కట్టబడాలా. పడద్రోయబడిన మన ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలా. ప్రభు మనల్ని దర్శించాలన్నా, ప్రభు తన మహిమతో మనల్ని నింపాలన్నా, ప్రభు తన అభిషేకముతో నన్ను నింపాలన్నా, ప్రియ సహోదరి సహోదరుడు, ఏలియా చేస్తున్న మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కడతా ఉన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకొని బలిపీఠాన్ని తయారు చేస్తున్నాడు. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితం ఎక్కడో పడిపోయిందేమో, ఎక్కడో పాపములో, అపరాధములో, అనీతిమత్వంలో, దోషంలో ఎక్కడో నిన్ను పడిపోయాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన అవిధేయతను బట్టి, మన దుర్మార్గతను బట్టి, మన అనీతిని బట్టి ఎక్కడో మనం పడిపోయాం. దేవుడు మనల్ని దర్శించాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో పడద్రోయబడిన మనము తిరిగి కట్టబడాలా. ప్రభువులో నేను కట్టబడాలా. ప్రభువులో నా జీవితం కట్టబడాలా. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ త్రొట్టిల్లిపోయాము, ఎక్కడ జారిపోయాము, ఎక్కడ ఏ విషయాల్లో అనాలోచనగా ఉన్నాము, తిరిగి మనం కట్టబడాలనేది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. ప్రభు మాట్లాడుతున్న యెహోవా ప్రత్యక్షమై చెప్తున్నాడు, ఏలియా పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టించు. ఇశ్రాయేలు 12 గోత్రంలో చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ బలిపీఠాన్ని కట్టి దాని చుట్టూ ఒక కందకాన్ని దాన్ని త్రవ్వించు. కట్టెలు క్రమంగా పేర్చు. ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టె మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన పశుమాంసమును మీద కట్టెల మీద పోయండి అని చెప్పాడు. ఎంత గొప్ప ప్రభువే మాట్లాడుతాడు. ఈ రోజు ప్రభు మనల్ని దర్శించాలంటే పడిపోయిన మన ప్రాకారాలు కట్టబడాలి. పడిపోయిన మన ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలి. పడిపోయిన మన నీతి కట్టబడాలి. పడిపోయిన దోషములో మనం నిలవబడాల. ప్రియ సహోదరి సహోదరుడా, కట్టబడినప్పుడే, నిలవబడినప్పుడే, మనం ధైర్యంతో నిలవబడినప్పుడే, పడిపోయిన మన ప్రాకారాలు నిలబెట్టుకున్నప్పుడే ప్రభువు తన అగ్నితో, తన అభిషేకముతో, తన ఆత్మ బలముతో ఆయన నన్ను నింపబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కడ పడిపోయాము. ఏలియా అయితే పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కడుతా ఉన్నాడు. నీ ప్రార్థన బలిపీఠం ఎక్కడ పడిపోయిందో, నా ప్రార్థన జీవితం ఎక్కడ త్రొట్టిల్లిపోయిందో, ప్రార్థనలో పడిపోయామేమో, ఆత్మీయతలో పడిపోయామేమో, ప్రేమలో పడిపోయామేమో, పరిచర్యలో పడిపోయాము, నమ్మకత్వంలో పడిపోయామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, పడిపోయిన మన ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి కట్టుకున్నప్పుడే ప్రభు అగ్ని మన మీదికి దిగబోతా ఉంది. ప్రభు అభిషేకం మన మీదికి దిగబోతా ఉంది. పడిపోయిన ప్రాకారాన్ని ప్రభు కట్టాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన ప్రాకారం పడిపోయిందేమో, వాక్యం అనే ప్రాకారం పడిపోయిందేమో, నీతి అనే ప్రాకారం నా జీవితంలో పడిపోయిందేమో, ఆత్మీయత అనే ప్రాకారం నా జీవితంలో పడిపోయిందేమో. తిరిగి అది మరలా కట్టబడినప్పుడే ప్రభు అగ్ని మన మీదకి వస్తుంది. తిరిగి అది మరలా కట్టబడినప్పుడే ప్రభు అభిషేకం నా మీదకి వస్తుంది. ఈరోజు
ఎక్కడో ప్రార్థన విడిచిపెట్టామేమో, ఎక్కడో వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని విడిచిపెట్టామేమో. మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన బంధువులను బట్టి, మన కుటుంబంలో ఉన్న వ్యతిరేకతలను బట్టి, మన కుటుంబంలో ఉన్న పోరాటాలను బట్టి, ఈ కుటుంబంలో ఉన్న పనులను బట్టి, పనుల భారాన్ని బట్టి ఎక్కడో ప్రార్థనకు అవిధేయుడమయ్యామేమో, ప్రార్థనను దూరం పెట్టావేమో, ప్రార్థన జీవితాన్ని కోల్పోయావేమో, ప్రార్థన అనే ప్రాకారం కూలిపోయిందేమో. ఈ రోజు అది తిరిగి నువ్వు మరలా కట్టుకుంటే ప్రభు తన అగ్నితో నిన్ను నింపబోతున్నాడు. తిరిగి నువ్వు మరలా కట్టుకుంటే ప్రభు నిన్ను అభిషేకంతో నింపబోతున్నాడు. తిరిగి నీ ప్రార్థన ప్రాకారాన్ని నువ్వు లేపుకుంటే, ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున ఒక్కొక్క రాయిని నువ్వు మరలా సిద్ధపరచుకుంటే, ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో, నీతిలో, యథార్థతలో, నమ్మకత్వంలో నిన్ను నీవు సిద్ధపరచుకుని కట్టుకుంటే ప్రభు అగ్ని అభిషేకం నీ మీదకి రాబోతోంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్నా మనల్ని మనం ధైర్యపరుచుకుందాం, మళ్ళీ మనం బలపరుచుకుందాం. దేవుడు చెబుతున్నాడండి, నువ్వు కట్టెలు పేర్చు, వధించిన ఆ మాంసాన్ని అక్కడ పెట్టు. ఈరోజు నీవు నేను వధించబడాల ప్రభులో. మన ప్రాణాత్మ దేహం ప్రభుకు అప్పగించుకోవాలా. ఆ బలి ఏంటంటే ఆ ఎద్దు మాంసం ఏంటంటే ఈరోజు మనల్ని మనం అప్పగించుకోవాలండి. మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అప్పగించుకోవాలా. ప్రభుకు అప్పగించుకున్నప్పుడే ఆయన మహిమ మన మీదకి దిగుతుంది. ప్రభుకు అప్పగించుకున్నప్పుడే ఆయన అగ్ని అభిషేకం నీ మీదకి నా మీదకి దిగుతుంది. ఈరోజు ప్రభుకి ఎక్కడో అప్పగించుకోలేకపోతుంది. ఎక్కడో మన ప్రార్థన ప్రాకారం పడిపోయింది. ఎక్కడో మన ప్రార్థన జీవితం పడద్రోయబడింది. ఎక్కడో విడిచిపెట్టామండి. తిరిగి పొందుకోవాలి. మరలా మన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. ప్రార్థన అనే బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం నీవు నేను కట్టుకోవాలి. వాక్యం అనే బలిపీఠం నీవు నేను కట్టుకోవాలి. అది దాన్ని సిద్ధపరుచుకున్నప్పుడే నీ ప్రాణాత్మ దేహాన్ని నువ్వు ప్రభుకు అప్పగించుకుంటావు. వధించబడిన ఆ ఎద్దు యొక్క మాంసాన్ని ఆ కట్టెల మీద పేర్చి, ఆ కట్టెల మీద, ఆ మాంసం మీద నీళ్లు కుమ్మరించి, వాక్యం అనే నీళ్లు. ఈరోజు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాల. ప్రభు సన్నిధిలో నీ ప్రాణాత్మ దేహాలను ఆయనకు అప్పగించాల. వాక్యము ద్వారా నీ జీవితం నింపబడాల. దహన బలి పశువు మీద, కట్టెల మీద, బలిపీఠం మీద నీళ్లు కుమ్మరించబడతా ఉన్నాయండి. 4 తొట్ల నిన్న నీళ్లు నింపి 3 పర్యాయాలు ఆ దహన బలి పశు ఆ యొక్క బలిపీఠాన్ని నీటితో నింపుతా ఉన్నారు. దహన బలి మీద నీళ్లు నింపుతా ఉన్నారు. ఈ రోజు వాక్యముతో నీవు నింపబడాలా. నీ ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు అప్పగించాలా. వాక్యముతో మనం నింపబడితే ప్రభు తన అగ్నితో మనల్ని నింపబోతున్నారు. ప్రియ సహోదరి సహోదరు, ఏలియా ప్రార్థన అభిషేకం, ఏలియాలో ఉన్న ధైర్యం, ఏలియా శత్రువు యొక్క వైపు చూడకుండా, భయపడకుండా ఏలియా కలిగి ఉన్న ధైర్యం ఈరోజు నీవు నేను కలిగి ఉండాలి. మన ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. మొట్టమొదట ప్రభు సన్నిధిలో మన ప్రాణాత్మ దేహాన్ని అప్పగించుకోవాలి ఆయనకి. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యముతో మనం నింపబడాలి. ప్రియ సహోదరి సహోదరుడు, దహన బలి పశువు మీద నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దహన బలి పశువు మన ప్రాణాత్మ దేహానికి సాదృశ్యంగా ఉంది. బలిపీఠం మన ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరు, ఎక్కడ ఇవి కోల్పోయాము, ఎక్కడ ఇంకా మన ప్రాణాత్మ దేహానికి ప్రభుకు అప్పగించలేదు, ఎక్కడ దేవుని వాక్యం చేత మనం నింపబడలేదు, ఈ రోజు నీవు నేను సిద్ధపడితే ప్రభు తన అగ్ని అభిషేకంతో నీపైకి నాపైకి ప్రభువే దిగబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభువే అభిషేకించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభువే దర్శించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడని మనతో విశ్వాసంతో ఉందాం. ఈ మాటలు ఆసక్తితో విందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామండి. ప్రియ సహోదరి సహోదరుడా, అవిశ్వాసపు మనోనేత్రములు మన గుడ్డితనాన్ని కలుగజేసాయేమో. వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ, వ్యర్థమైన వాటిని పూజిస్తూ, వ్యర్థమైన వాటి వైపు అనుసరిస్తూ గుడ్డితనములు ఈ లోకంలో బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బలిపీఠం కట్టబడితే, నా హృదయము ప్రభు సన్నిధిలో ఆయనకు అప్పగించుకుంటే, వాక్యముతో మనం నింపబడిన జీవితం మనం కలిగి ఉంటే చాలు. ప్రభు ఆయన దిగబోతున్నాడు మన మీదికి. అగ్నితో ఆయన దిగబోతున్నాడు. ఆయన మనల్ని అంగీకరించబోతున్నాడు. మన దహన బలి పశువుని ఆయన అంగీకరించబడబోతున్నాడు. మన ప్రాణాత్మ దేహాన్ని ఆయన అంగీకరించబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన అంగీకరించబోతున్నాడు. మన ప్రార్థన బలిపీఠాన్ని ఆయన అంగీకరించబోతున్నాడు. ఆయనే మనల మీద ఆయన అగ్ని అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభుకు అంగీకారంగా మనం లేమేమో, ప్రభు దృష్టికి యోగ్యులుగా మనం లేమేమో, ప్రభు దృష్టికి నీతిమంతులుగా మనం లేమేమో, ఎక్కడో ఆయన దృష్టికి అవిధేయులుగా నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని అంగీకరించువాడిగా, ఆయన మనల్ని లేవనెత్తువాడిగా,
ప్రార్థన జీవితాన్ని మనం పట్టుకుంటే, ప్రార్థనలో మనం నిలవబడితే, ప్రార్థన అనే బలిపీఠాన్ని తిరిగి మనం కట్టుకుంటే, వాక్యము చేత మనం నింపబడితే, మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు అప్పగిస్తే చాలు, ఆయన అభిషేకం నీ మీదికి రాబోతోంది. ఆయన అభిషేకంతో, ఆయన ఆత్మ బలముతో నేను నింపబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో ఎలాగ నింపబడాలో, పరిశుద్ధాత్మను ఎలాగ పొందుకోవాలో తెలియక ఈ రోజు చాలా మంది రోధిస్తున్నారండి. పరిశుద్ధాత్మ నిమిత్తం ప్రార్థిస్తున్నారు, కానీ ఎలాగో పొందుకోవాలో వారి జీవితంలో తెలియడం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మాభిషేకంతో మనల్ని నింపాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించాలన్నా, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలన్నా, అన్య భాషల వరముతో మనం నింపబడాలన్నా, దేవుని అభిషేకంతో, అగ్ని అభిషేకంతో నేను నింపబడాలన్నా, మన జీవితంలో మన ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. పడద్రోయబడిన మన ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. ఒకప్పుడు బాగా ప్రార్థించేవారమే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో గంటల తరబడి మొరపెట్టేవారమే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రాధేయపడేవారమే. ఎక్కడో మన ప్రార్థన అనే బలిపీఠం పడద్రోయబడింది. మన ప్రార్థన అనే బలిపీఠం పడద్రోయబడిన స్థితిలో ఉంది. అందుకే ప్రభు నిన్ను దర్శించలేకపోతున్నాడు. అందుకే ప్రభు నిన్ను దర్శించలేకపోతున్నాడు. అందుకే ప్రభు మనల్ని దర్శించలేకపోతున్నాడు. ఎక్కడో మన ప్రాణాత్మ దేహాన్ని, మన హృదయాన్ని ప్రభుకు అప్పగించలేదు ఇంకా. దేవుని వాక్యంలో సెలవిస్తూ, దేవుని వాక్యం మనం చూస్తే మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు అప్పగించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన మనము మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అప్పగించుకునే వారంగా, దేవుని సన్నిధిలో బలిని నీవు కోరువాడు కాదు, ఆయనను దేవుడు కోరుతున్నది ఏంటంటే నీ హృదయం అనే, ఆయన నీ హృదయాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు మన ప్రాణాత్మ దేహాన్ని ఆయనకి ఇస్తే చాలు, ఆయన ఆత్మాభిషేకంతో నిన్ను నింపబోతున్నాడు. మన హృదయంలో ఆయన వాక్యం ఉంటే చాలు, ఆయన అభిషేకంతో నిన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. ఎవరో కట్టరండి, మన బంధువులు కట్టరు, మన కుటుంబీకులు కట్టరు, మన ఆప్తులు కట్టరు, మన దైవజనుడు కట్టడు, మన ఆత్మీయులు కట్టరు, మన స్నేహితులు కట్టరు. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వే కట్టుకోవాలా. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మనమే కట్టుకోవాలా. మన ప్రార్థన అనుభవాన్ని మనమే కట్టుకోవాలి. మన బలిపీఠాన్ని మనమే, ప్రార్థన అనే బలిపీఠాన్ని మనమే కట్టుకోవాలి. ఈరోజు ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకున్నప్పుడు, మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చినప్పుడు, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడం అంటే ప్రభువును మన హృదయంలో ఉంచుకోవడం. ప్రభువును మన హృదయంలో పెట్టుకుంటే చాలు, అగ్ని అభిషేకంతో ఆయన నన్ను నింపబోతున్నాడు. ఏలియా ప్రభు చెప్పినట్లు చేశాడండి. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే, మన ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకుంటే, మన హృదయాన్ని ప్రభుకి ఇస్తే, మన హృదయంలో ప్రభును చేర్చుకుంటే, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే, ఈ రోజే ప్రభు మనల్ని ఆయన అభిషేకముతో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సిద్ధపడదామండి. ఈరోజు ఏకీభవిద్దామండి. ఈ ప్రభు మాటలను మన హృదయంలో ఉంచుకుందామండి. విని విడిచిపెట్టడం కాదండి. ఈ మాటల ప్రకారంగా మనం జీవిద్దాం. ఈ మాటల ప్రకారంగా మనం నేర్చుకుందాం. కొన్నిసార్లు ప్రార్థించే పరిస్థితులు మనకు ఉండకపోవచ్చు. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. కుటుంబంలో భర్త మారని స్థితిలో, భార్య ఒకటే రక్షింపబడిన స్థితిలో, భర్త ఒకటే రక్షింపబడి భార్య మారని స్థితిలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. ప్రార్థన బలిపీఠం బలహీనమైపోయి ఉండొచ్చు, పడద్రోయబడిన స్థితిలో ఉండొచ్చు. కానీ తిరిగి మన ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఆటంక పరిస్థితులు వస్తాయి, అభ్యంతర పరిస్థితులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ప్రార్థించలేని పరిస్థితులు వస్తాయి. కానీ అనుకూలతలో ఉన్నప్పుడు ప్రార్థించడం కాదు, ప్రతికూలతలో ప్రార్థించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే ప్రార్థన బలిపీఠం కట్టుకోవడం అంటే. అనుకూలతలు ఎవరైనా ప్రార్థిస్తారండి, అన్ని బాగున్నప్పుడు ఎవరైనా ప్రార్థిస్తారండి, అన్ని బాగున్నప్పుడు, అన్ని విధాలా మనం మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థిస్తారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించేవారే కావాలి. బలహీనతలో ప్రార్థించేవారే తమ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకునేవారు. పోరాటాల్లో, శోధనలు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మరణ వేదనలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆ స్థితిలో వారు ప్రభు మీద ఆధారపడి ప్రార్థించేవారే ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకునేవారు. హల్లెలూయా. ఈరోజు బాగున్నప్పుడు ప్రార్థిస్తాం, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థిస్తాం, కొంచెం అనారోగ్యం రాగానే ప్రార్థన చేయలేని బలహీనులంగా మనం ఉంటాం. మొరపెట్టలేం. బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, జ్వరాన్ని బట్టి, రోగాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టలేం. శరీరం సహకరించదు. కానీ అటువంటి ప్రతికూల పరిస్థితిలోని ప్రార్థిస్తే కొన్ని ఆటంకాలు వస్తాయి.
ఈ దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు ఒక శాసనాన్ని పుట్టించారు. దానియేలు కోసమే. దానియేలును శిక్షించాలని ఒక శాసనం పుట్టించారు. ఏంటో తెలుసా? రాజుకు మాత్రమే 30 దినాల వరకు రాజును మాత్రమే పూజించాలా, రాజును మాత్రమే ఆరాధించాలా, ఎవ్వరు ఏ దేవుణ్ణి పూజించొద్దు, ఎవరికి నమస్కారం చేయొద్దు, రాజును మాత్రమే పూజించాలని ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినా ప్రతికూలతలో దానియేలు ప్రార్థించాడు. ఎలాగో తెలుసా? రోజు ప్రార్థించినట్లే దినమునకు ముమ్మారు ఏ విధంగా ముందు ప్రార్థిస్తా ఉన్నాడో, శాసనం వచ్చిందని తెలిసినా, ప్రతికూల పరిస్థితి వచ్చిందని తెలిసినా, మన ప్రార్థించేది ఎవరైనా చూసి రాజుకు చెబితే సింహాల గుహలో పడేస్తారని తెలిసినా, అటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రతికూలతలో దానియేలు ప్రార్థించాడు కాబట్టే సింహాల బోన్లో దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. సింహాలు దానియేలుకి ఏ హాని చేయాల, సింహాల నోళ్లను దేవుడు మూయించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడం అంటే అదండి. ప్రతికూలతలు మన ప్రార్థన కట్టుకోవాలా, ప్రతికూల పరిస్థితుల్లోనే ప్రభు సన్నిధిలో నిలబడాలా, ప్రతికూల పరిస్థితుల్లోనే, ఆటంకాల్లోనే, అభ్యంతరాల్లోనే మనం ప్రార్థన చేయలేని ప్రతికూల పరిస్థితుల్లోనే మనం నిలబడమే బలిపీఠాన్ని కట్టుకోవడం, స్థిరపరచుకోవటం. ఈరోజు బలిపీఠం వీక్ గా ఉంది. మన బలిపీఠం పడద్రోయబడే స్థితిలో ఉంది. ఒక గోడ కట్టబడాలంటే ఆ గోడ మీద ఒక రాయి పెట్టి దాని మీద ఇసుక సిమెంట్ కలిపి పెడితేనే అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. రాయి మీద రాయి పెడితే అది స్ట్రాంగ్ గా ఉండదు. ఈరోజు సిమెంట్ అనే అనుభవం, ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించే అనుభవం నీవు నేను కలిగి ఉంటేనే ఆ గోడ స్థిరంగా ఉంటది. మన ప్రార్థన బలిపీఠం స్థిరంగా ఉంటది. ఈరోజు స్థిరత్వం లేని ప్రార్థన, ప్రతికూలతలో ప్రార్థించలేని వారంగా ఉన్నాం. మనుషులకు భయపడుతున్నాం. వారు చూస్తే ఏమనుకుంటారు, నా భర్త చూస్తే ఏమనుకుంటారు, నా అత్తమామలు చూస్తే ఏమనుకుంటారు, నా కుటుంబం, నా బిడ్డలు చూస్తే ఏమనుకుంటారు, నా భార్య చూస్తే ఏమనుకుంటుందని మనుషుల వైపు చూసి మన ప్రార్థన స్థితిని కోల్పోతున్నాం మేము. ప్రియ సహోదరి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని దర్శించాలంటే, ప్రభు తన ఆత్మాభిషేకంతో మనల్ని నింపాలంటే, తన అగ్ని అభిషేకంతో ప్రభు మన మీదికి దిగి రావాలంటే మొట్టమొదట మన ప్రార్థన బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. మామూలు విషయంగా కాదండి, ప్రతికూలతలో కట్టుకోవాలా, ప్రతికూలతలో నిలవబడాలా. దేవుని సన్నిధిలో దానియేలు నిలవబడ్డాడు, చాలా మంది భక్తులు నిలవబడ్డారు. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నిలవబడ్డారు. రాజు ప్రతిమకు మొక్కమంటే మేము మొక్కమని నిలవబడ్డారు వాళ్ళు. ప్రతికూల పరిస్థితి, మొక్కకోకుంటే అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పారు. కానీ అగ్నిగుండంలో వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు, ఆ కష్టాన్ని పొందడానికైనా సిద్ధపడ్డారు, అగ్నిగుండంలో కాలిపోయి చనిపోవడానికైనా సిద్ధపడ్డారు. కానీ ప్రతిమకు మొక్కమని తీర్మానం తీసుకు 450 మంది ఒక విగ్రహానికి, ఒక బయలుదేవతకు పూజిస్తున్నారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఒక ఏలియా మాత్రమే ఆరాధిస్తున్నాడని. ఈలో దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉన్నామా? సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడే వారంగా ఉన్నామా? సర్వశక్తి కలిగిన దేవుని మొరపెట్టే వారంగా నేను ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచాలనుకుంటున్నా. ఏలియా ప్రార్థన జీవితాన్ని బట్టి, ఏలియా కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ రోజు ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచబోతా ఉన్నాడు. ఏలియా ఒక మంచి పని చేస్తున్నాడు. మొట్టమొదటిగా పడిపోయిన బలిపీఠాన్ని ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 రాళ్ళు తీసుకొని తిరిగి బలిపీఠాన్ని కడతా ఉన్నాడండి. కట్టెలు పేరుస్తా ఉన్నాడండి. దహన బలిని పేర్చాడండి. నీళ్లను ఆ బలిపీఠం మీద కుమ్మరించాడండి. కుమ్మరించి 3 సార్లు అట్లా నీళ్ళ నింపిన తర్వాత దేవుని సన్నిధిలో 36వ వచనంలో అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసిన, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవా, ఇశ్రాయేలుల మధ్యన నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచు. ఏలియా దగ్గరికి వచ్చి, దహన బలి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. దేవా, నువ్వు నాతో ఉన్నావని, నువ్వు నన్ను పంపావని, ఇవన్నీ నువ్వే చేస్తున్నావని, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవని ఈ దినాన నువ్వు కనపరచు. ఈ ప్రజల మధ్య, ఈ బయలు ప్రవక్తల మధ్య, ఆహాబు మధ్య, యెజబేలు మధ్య, ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య నీవు దేవుడవై ఉన్నావని ఈ దినం నీవే కనపరుచుకో. నువ్వు శక్తిమంతుడవై ఉన్నావని నీవే కనపరుచుకో. మనం నిలబడితే, మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఆయనకిచ్చి, మన హృదయంలో ఆయన చేర్చుకొని మన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటే ప్రభువు ఆయన మహిమను మన మీద కనపరచబోతున్నాడు. ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. ప్రభువే ఆయన కార్యాలన్నీ మన జీవితాల్లో కనపరచబోతున్నాడు. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఏలియా ప్రార్థన అనుభవం నీలో నాలో ఉందా?
బలిపీఠం, మన ప్రార్థన బలిపీఠం ఏ స్థితిలో ఉంది? అది రాయి మీద రాయి పేర్చబడిన స్థితిలో ఉందా? స్థిరంగా అది కట్టబడిన స్థితిలో ఉందా? పడద్రోయబడిన స్థితిలో ఉందా? ఈరోజు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయితే మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఈ దినం. ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు ఈ దినం. మన ప్రార్థన బలిపీఠం స్థిరంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మన మీదికి ప్రభు తన అగ్నితో దిగి రావాలని ఇష్టపడతా ఉన్నాడు. అట్టి రీతిగా మనం సిద్ధపడితే ఆ ఏలియా ప్రార్థన 37వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన దేవా, ఈ సమయంలో నా ప్రార్థన అంగీకరించు. నీవు దేవుడవై ఉన్నావని కనపరచు. ఇశ్రాయేలు ప్రజల హృదయాన్ని నీ తట్టుకు తిప్పే దేవుడవని, వారి జీవితంలో నువ్వు వారిని దర్శించగలిగిన దేవుడవని ఈ రోజు నువ్వు రుజువుపరచయ్యా. నీవు నా ప్రార్థన ఆలకించయ్యా. నేను నీ సేవకుడినని ఇక్కడున్న వారు తెలుసుకున్నట్లు, ఇదంతా నీ సెలవు చొప్పున, నీ మాట చొప్పున ఇదంతా జరిగిందని ఇక్కడున్న వారందరూ తెలుసుకునేటట్లు ఈ కార్యం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో ఏలియా ప్రార్థిస్తుండగా 38వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాడు. మన ప్రార్థన బలిపీఠం స్థిరంగా ఉంటే, మన హృదయం ప్రభుకు అప్పగిస్తే, మన హృదయంలో ప్రభుని చేర్చుకుంటే, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటే, మనము ప్రార్థిస్తుండగానే ప్రభు అగ్ని మన మీదికి రాబోతా ఉంది. ప్రభు అభిషేకం మన మీదికి రాబోతోంది. తుచ్చమైనవి, నీచమైనవి, మన జీవితంలో ఉన్న అయాసకరమైనవి, ప్రభుకు అయిష్టమైనవన్నీ ప్రభువు కాల్చివేస్తున్నాడు తన అగ్నితో. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభుకి ఇష్టకరంగా మనం ఉన్నామా? మొరపెడుతుండగానే ప్రభు అగ్ని దిగొస్తుందండి. ప్రార్థిస్తుండగానే అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగింది. దేవుని అగ్ని అభిషేకం మనపైకి దిగాలంటే మొట్టమొదట ప్రభు చెప్పినవన్నీ చేయాలి. ఏంటో తెలుసా? మన ప్రార్థన అనే బలిపీఠం స్థిరంగా కట్టుకోవాలి. మన ప్రాణాత్మ దేహాన్ని దేవుని సన్నిధిలో, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. నలిగిన హృదయంగా మన హృదయాన్ని ప్రభుకు అప్పగించుకోవాలి. మన హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని చేర్చుకోవాలి. అప్పుడు మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ప్రభు విని తన అగ్ని అభిషేకాన్ని నీపై, నాపై దించబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని అభిషేకించబడి ఉన్నాడు. ప్రభు తన ఆత్మ బలముతో నిన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు విశ్వసిద్దాం ఈ మాటలు. ఏలియా ప్రార్థిస్తుండగానే ఆ కార్యం జరిగింది. 450 మంది ప్రార్థన నిష్ప్రయోజనమైంది. ఒక్కడి ప్రార్థన ప్రయోజనకరంగా మార్చబడింది. ఈరోజు నా ప్రార్థన ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఏ విధంగా ఉంది? విశ్వాసంతో ఏలియా వలె ప్రార్థిస్తున్నామా? ఏలియా ప్రార్థనలో ఉన్న శక్తి ఈరోజు నా ప్రార్థనలో ఉందా? ఈరోజు నీవు నేను ఆ విధంగా ప్రార్థించగలుగుతున్నామా? నీవు నేను ఆ విధంగా మొరపెట్టగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు మనము ప్రభుకి ఇష్టకరంగా బ్రతికితే, ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తే, ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మన జీవితంలో నూతన కార్యం జరిగించబోతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. మన బలిపీఠం మీదికి ప్రభు అగ్ని దిగి రాబోతోంది. మన ప్రార్థన మీదికి, మన మీదికి మనమే ఒక బలిపీఠం. దేవుని ఆలయమైన మన మీదికి దేవుడు తన అగ్నిని దింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ రోజు ఇంకా సిద్ధపడలేదేమో. మన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుందాం. మన హృదయాన్ని ప్రభుకి ఇద్దాం. మన హృదయంలో ఆయన్ని చేర్చుకుందాం. మనం ప్రార్థిద్దాం. ప్రభు కార్యాలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేసేది. ప్రభు చేసిన కార్యాన్ని అక్కడ చూసిన వారందరూ సాగిలపడ్డారండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ప్రతి ఒక్కరు దేవుని స్తుతించారు. ప్రభు కార్యాలు, అట్టి కార్యాలు ప్రభు మన జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఏలియా ప్రార్థన ప్రభు విన్నాడండి. ఎంత శక్తివంతమైన ప్రార్థన ఏలియా చేశాడు. దేవా, నీవు నాతో ఉన్నావనియు, నీ సెలవు చొప్పున ఇది జరుగుతా ఉందని, నీవు చెప్పినట్టే నేను చేస్తున్నానని, నేను నీ సేవకుడనని వీరందరూ చూసే విధంగా నీవు నా ప్రార్థన ఆలకించని ప్రార్థించాడండి. దేవుడు సెలవిచ్చాడు ఏలియాకి. ఏలియా తన స్వభావంగా ఏది చేయాల, తన ఆలోచన ప్రకారం ఏది చేయాల, ప్రభు చెప్పినట్టు ఏలియా చేశాడు. ఈ రోజు ప్రభువే మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. ప్రభువే ఘనపరచబోతున్నాడు. మన ద్వారా ప్రభు నామం ఘనపరచబడబోతోంది. అన్యుల మధ్యలో మనం ఉన్నామేమో, అన్యుల మధ్యలో, దేవుని ఎరుగని ప్రజల మధ్యలో మనం ఉన్నామేమో,
ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, మన దేవుణ్ణి బట్టి అవమానాన్ని పొందుతున్నామేమో, మన దేవుని బట్టి తక్కువ చూపు చూడబోతున్నాం, మన కుటుంబంలోనే తక్కువ చూపు చూడబడుతున్నామేమో, మన కుటుంబంలోనే వెలివేసిన స్థితిలో మనం ఉన్నామేమో, మన కుటుంబంలోనే అందరి దృష్టిలో నీచులంగా మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడ, మనల్ని బట్టే దేవుడు మనల్ని లేపుకొని మనల్ని బట్టే వారి మధ్య దేవుని నామానికి ఘనత తీసుకురాబోతా ఉన్నాడు. ఎవ్వరు వినలండి ఏలియా మాట ఆ దినాల్లో. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు వినలా. ఎప్పుడైతే దేవుని అగ్ని దిగొచ్చిందో, దహన బలి పశువును కట్టెను, కందకమందున్న నీళ్లను కూడా దేవుని అగ్ని ఆర్పేసిందో, అప్పుడు వారి విశ్వాసం ఉంది. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నారు. ఈరోజు నిన్ను నిందించేవారు తెలుసుకోబోతున్నారు, నిన్ను తక్కువ చూపు చూసేవారు తెలుసుకోబోతున్నారు, నిన్ను అవమానపరిచేవారు తెలుసుకోబోతున్నారు నీ దేవుడు ఎంత గొప్పవాడో. నీ దేవుడే సర్వశక్తి గల దేవుడు అని వారు తెలుసుకోబోతున్నారు. యెహోవాయే దేవుడని వారు తెలుసుకోబోతున్నారు. నువ్వు నమ్మడాన్ని బట్టి, నువ్వు దేవునిలో జీవించడాన్ని బట్టి వారు ఏమైనా నిన్ను తృణీకరించారేమో. నువ్వు నమ్మడాన్ని బట్టి, నువ్వు దేవునిలో నీతి కలిగి జీవించడాన్ని బట్టి వారు నిన్ను తృణీకరించారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నేను నీతిని కలిగి బ్రతకటాన్ని బట్టి, నేను ప్రభు సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి జీవించడాన్ని బట్టి ప్రభువు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభువు మనల్ని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతలతో మనం ఉన్నాము, మనం నిందించబడ్డామేమో ఎన్ని దినాలు. ఈ కులం తక్కువ దేవుణ్ణి, ఏదో తక్కువ కులం దేవుణ్ణి నువ్వు కలిగి జీవిస్తున్నావని నేను నిందించారేమో, నేను తక్కువ చేసి చూశారేమో. కానీ నీ దేవుడు నీ పక్షంగా నిలువబడి వారే సజీవుడైన దేవుడిని గుర్తించేటట్టు ప్రభు చేయబోతా ఉన్నాడు. ఏలియా మాట ఎవరు వినలేదండి. 2 తలంపుల మధ్య మీరు ఎందుకుంటారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే వాడిని అనుసరించమన్నప్పుడు ఎవరు వినలా. కానీ అగ్ని దిగి వచ్చినప్పుడు, ప్రభు కృప దిగి వచ్చినప్పుడు, ప్రభు వారిని దర్శించినప్పుడు వారు లోబడ్డారు, వారు ఆ మాట విన్నారు, వారు స్వతంత్రించుకున్నారు, వారు తయారు చేసుకున్నారు. అప్పుడు అంటున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేశారు. నిన్ను నిందించిన వారు కేకలేయబోతున్నారు. నిన్ను తక్కువ చూసిన వారే దేవుని తెలుసుకోబోతున్నారు. నిన్ను అసహించుకున్న వారే దేవుని తెలుసుకోబోతున్నారు. నిన్ను దూరం పెట్టిన వారే దేవుని తెలుసుకొని ఆయనే సజీవుడైన దేవుడు అని నమ్ముకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ దినం విశ్వసించు, ఈ మాటలు విశ్వాసంతో పట్టుకో. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూడు. ప్రభు నన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు నన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నా జీవితంలో నూతన కార్యాలు ఆయన జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు బలహీనులమే, కృంగిపోయిన స్థితిలో ఉన్నవారమే, చాలా విషయాల్లో బలహీనంగా ఉన్నవారమే ఈరోజు మనము నీతి కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తే, ప్రభు సన్నిధిలో నిలవబడితే, ప్రతికూలతల్లో మన బలిపీఠాన్ని కట్టుకోవాలా, ప్రతికూలతలో మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలా, ప్రతికూలతలో ప్రభు సన్నిధిలో నిలవబడితే మన ప్రార్థన బలిపీఠం మీదకి ప్రభు అగ్ని దిగి రాబోతా ఉంది, ప్రభు అభిషేకాన్ని దిగి రాబోతా ఉంది, ప్రభు ఆత్మబలముతో దిగి రాబోతున్నాడు. ఈరోజు నన్ను ప్రభు బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం, ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మనల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని నీ శత్రువులు తెలుసుకోబోతున్నారు, నీ బంధువులు తెలుసుకోబోతున్నారు, నిన్ను అవమానపరిచిన వారు తెలుసుకోబోతున్నారు, నిన్ను దూషించిన స్నేహితులు తెలుసుకోబోతున్నారు. అక్కడంట యోబు కురుపులతో పడి ఉంటే సమస్తాన్ని కోల్పోయి భార్య దూషిస్తా ఉంది, కురుపులతో పడి ఉన్నాడు, చిల్ల పెంకులతో తన పరిస్థితిని గోపుకుంటా ఉంటే తన యోబు స్నేహితులు అతని దగ్గరికి వచ్చి అంటున్నారు, భార్య వచ్చి అంటుంది, నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? నీవు దేవుని దూషించి మరణంక ఎందుకు ఈ పరిస్థితి నీకు, ఎందుకు ఈ జీవితం నీకు అని నిందించారండి. భార్యే తన స్నేహితులు వచ్చి మాట్లాడారండి, ఏ పాపం చేసుకున్నావో, ఏ బ్రతికావో, ఎందుకు నీకు పరిస్థితులు వచ్చినాయని స్నేహితులు నిందించారండి. ఒక పాపిగా చూశారండి, ఒక తక్కువ వాడిగా చూశాడండి స్నేహితులు. ఈరోజు నిన్ను తక్కువ వాడిగా చూస్తున్నారేమో, కుటుంబంలోనే ఒక నీచురాలిగా నేను చూస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, మన దేవుని బట్టి, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి, మన దేవుని బట్టి తక్కువగా చూస్తున్నారేమో. కానీ యోబుకు దేవుడు కొన్ని దినాలే ఆ పరీక్ష కాలం, కొన్ని దినముల తర్వాత యోబు కోల్పోయిన దానికి 2 ప్రభు అతనికి దయచేశాడు. యోబు కోల్పోయిన స్థితికి 2 ప్రభు అతనికి దయచేసి అతని స్థితిని మార్చాడు ప్రభు. మరలా ఈ 2వ మారి యోబును ప్రభు దర్శించాడు. నేను దర్శించే కాలం ఒక రోజు ఉంది.
ఈ రోజు ప్రతికూల పరిస్థితులను బట్టి మనం కృంగిపోవద్దు. ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రార్థన బలిపీఠాన్ని కోల్పోవద్దు. ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రార్థనను విడిచిపెట్టొద్దు. ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ప్రతికూల పరిస్థితుల్లోనే మనం నిలవబడితే, సమయాన్ని వెచ్చించుకొని ప్రభు సన్నిధిలో నిలవబడితే, ప్రభు మనల్ని లేవనెత్తువాడిగా, బలపరచువాడిగా, మన జీవితంలో నూతన కార్యాలు చేసేవాడిగా, మనల్ని హెచ్చించేవాడిగా, ఆయన అగ్నితో మన పైకి వచ్చేవాడిగా, మన ప్రార్థన అగ్ని, మన బలిపీఠాన్ని ధూపముతో నింపువాడిగా ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు ఏ స్థితిలో మనం ఉన్నా ఈరోజు విశ్వసిద్దాం. ఏలియాను బలపరిచిన దేవుడు, ఏలియా మొరను విన్న దేవుడు, ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నా ప్రార్థన ఆయన వినబోతా ఉన్నాడు. నా మొరను ప్రభు వినాలని ఇష్టపడుతున్నాడు. మనం ప్రార్థిస్తే ప్రభు కార్యాలు చూడబోతున్నాం. మనం ప్రార్థిస్తే భయములో నుండి విడిపించబడబోతున్నాం. ఈరోజు భయపడుతున్నాం మేము ప్రతి చిన్నదానికి. ఓబద్యా భయపడ్డాడండి. ఆహాబు దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. ఆహాబుకు వర్తమానం చెప్పడానికి భయపడ్డాడు. ఆహాబుని ఎదుర్కోవడానికి భయపడ్డాడు. ఈరోజు శత్రువుని ఎదుర్కోవడానికి భయపడుతున్నాం మేము. మన కుటుంబీకులను ఎదుర్కోవడానికి భయపడుతున్నామేమో. మన బంధువులను ఎదుర్కొని దేవుని మందిరానికి వెళ్ళడానికి భయపడుతున్నామేమో. బంధువులను ఎదుర్కొని దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి భయపడుతున్నామేమో. బంధువులను, మన కుటుంబాన్ని ఎదుర్కొని ప్రార్థన చేసుకోవడానికి భయపడుతున్నామేమో. కానీ దేవుని వైపు చూచిన నాడు మనలో ఏ భయము నిలవదు. హల్లెలూయా. ఏలియా ఆ ఓబద్యాన్ని బలపరుస్తుండగా ఓబద్య వెళ్తున్నాడని ధైర్యంతో ఆహాబును ఎదుర్కొంటున్నాడు. నీ బంధువులను ఎదుర్కొనే రోజు ఒక రోజు రాబోతోంది. నీ శత్రువును ఎదుర్కొనే రోజు ఒక రోజు రాబోతోంది. నీ కుటుంబాన్ని నువ్వు ఎదుర్కొనే రోజు ఒక రోజు రాబోతోంది. ఆ రోజున నీలో ఉన్న భయాన్ని ప్రభు తీసేయబోతున్నాడు. నీలో ఉన్న అధైర్యాన్ని ప్రభు తీసేయబోతున్నాడు. నీలో ఉన్న దిగులును ప్రభు తీసేయబోతున్నాడు. నీలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ప్రభు తీసేయబోతున్నాడు. నీలో ఉన్న ప్రతి శోధను ప్రభు తీసేయబోతున్నాడు. ఆ రోజు ప్రభు నిన్ను ధైర్యంతో నింపబోతున్నాడు. నువ్వు భయపడు, ఏ విషయాల్లో ఎవరికి నువ్వు భయపడుతున్నావో వారిని జయించే శక్తిని, వారిని ఎదుర్కొనే శక్తిని ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను ధైర్యపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు నా జీవితాలు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా, ఏ విషయాల్లో మనం కృంగిపోయి ఉన్నా, ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నా, ఈరోజు ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రాధేయపడదామండి. మన శత్రువులే మన దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టే రోజు రాబోతా ఉంది. మన శత్రువులే మనల్ని బట్టి ప్రభుని స్తుతించే రోజు ఒక రోజు రాబోతా ఉంది. ప్రభు మనల్ని దర్శించే రోజు ఒకటి రాబోతా ఉంది. ప్రభు మనల్ని విడిపించే రోజు ఒక రోజు రాబోతా ఉంది. ఈరోజు నీవు నేను ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఈరోజు నీవు నేను ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలైన చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. ఏలియాను దర్శించిన దేవుడు,
ఏలియా ప్రార్థన విన్న దేవుడు, ఏలియా మొరను ఆలకించిన దేవుడు. దేవా, ఈ దినం మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకై, ఈ దినం మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై, ఈ దినం మీరు మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తున్నందుకై దేవా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను ఘనపరుస్తున్నాం నాయన, నిన్ను కొనియాడుతున్నాం ప్రభా. మా జీవితాలను ఏదైనా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అయ్యా, మా జీవితాలను ఏదైనా మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఏ ప్రతికూల పరిస్థితుల్లో మేము ఉన్నాము, ఏ భయాందోళనలో మేము ఉన్నాము ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం. మా పరిస్థితులు ఎరిగిన దేవుడు, మా తలంపులు ఎరిగిన దేవుడు, మా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మా జీవితంలో నూతన కార్యాన్ని జరిగించడానికి ఇష్టం కలిగిన దేవుడు ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ దినం మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి. ఎంత మంది నీ మాటలు విన్నారు ప్రభా, ఎంత మంది నీ వాక్యానుసారంగా జీవించాలని ఇష్టపడుతున్నారు. ఈ దినం ప్రతి వారిని మీరు దర్శించండి దేవా, మీరే బలపరచండి నాయన. నీ కృపలో ప్రతి వారిని మీరు వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడిగా ప్రతి వారిని మీరు ముట్టండి తని. ఎంత మంది ఈ దినం మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఇంతవరకు నీ మాటలు విన్నారు, ప్రతి వారిని మీరు బలపరచండి. ప్రతి వారి ప్రార్థన బలిపీఠాన్ని మీరు కట్టండి నాయన. ఏలియా ప్రార్థన విన్న దేవుడు, ఏలియా మొరను ఆలకించిన దేవుడు, ఏలియా పక్షంగా గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఏలియాను లేవనెత్తిన దేవుడు, ఈ రోజు మా బ్రతుకులను లేవనెత్తండి. మా ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా, నిన్ను ఘనపరిచే వారంగా, నీ నామాన్ని కొనియాడే వారంగా, నిన్ను స్తుతించే వారిగా మేము మార్చమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవ, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే లేవనెత్తండి నాయన, బలపరచండి అయ్యా. నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరే జరిగించండి. చాలిన దేవుడుగా మీరు తోడుండండి. మా ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా, ప్రార్థన చేయకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులు మా జీవితాలు ఉన్నాయేమో, ప్రార్థనలో గడపకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులు మా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాయేమో దేవ. ఏ విషయాలు మేము కృంగిపోయాము, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాము, ఏ విషయాల్లో తండ్రి మా ఆధ్యాత్మిక జీవితం పడిపోయిన స్థితిలో, మా ప్రార్థన బలిపీఠం పడిపోయిన స్థితిలో ఉందేమో ఆయన, మీరు దర్శించండి దేవా. మీరే మమ్మల్ని విడిపించండి నాయన. మా ప్రతికూల పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించండి దేవా. మా ప్రతికూల పరిస్థితులలో అన్నిటిలో తండ్రి మీరు మమ్మల్ని తప్పించండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. మీ కాపుదల మీరు మాకు అనుగ్రహించండి. మీ భద్రత మీరు మాకు దయచేయండి. మీ తోడుతో నింపండి, మీ క్షేమంతో నింపండి. ఏ ప్రతికూలతతో మేము ఉన్న ఈ దినం నీ శక్తి కలిగిన కార్యాలు మా జీవితాల్లో జరుగును గాక దేవా. ప్రతికూలతలో మా బలిపీఠాన్ని కట్టుకునే వారిగా మార్చండి. మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగించే వారిగా మార్చండి దేవా. మా స్థితిగతులు మీకు అప్పగించుకొని మీలో ఆత్మీయతలో స్థిరపడటానికి అట్టి నమ్మకత్వం కలిగిన జీవితాన్ని ఈ దినం మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినం ఏ ప్రతికూల పరిస్థితుల్లో మేమున్నా, ఏ భయాందోళనలో ఉన్న ఓబద్య భయపడినప్పుడు ఓబద్యాను బలపరిచిన దేవుడు, ఓబద్యాను ధైర్యంతో నింపిన దేవుడు, ఈరోజు అట్టి ధైర్యముతో, అట్టి బలముతో, అట్టి ఆత్మ కృపతో మీరు మమ్మల్ని నింపి నడిపించండి. శోధనలు తప్పించండి, బాధలు విడిపించండి, భయాందోళన పరిస్థితులు తొలగించండి. శత్రువును చూచి భయపడుతున్నామేమో, శత్రు కార్యాలను చూసి ఈ దినం భయపడుతున్నామేమో, శత్రు బలవంతుడని ఈ దినం కృంగిపోయి నీరసించిపోయి బలహీనమైపోయి చేజారిపోయిన స్థితిలో బలహీనంగా బ్రతుకుతున్నామేమో ప్రియ దేవా, మీకు స్తోత్రాలు ఆయన. ఈరోజు విడిపించు నాయన. శత్రు బంధకాల నుంచి విడిపించు. శత్రువుని ఎదుర్కొనే వారంగా, శత్రువుని జయించే వారంగా, శత్రు బలమంతటి మీద అధికారం కలిగిన వారంగా, శత్రువు యొక్క పోరాటంలో నిలబడే వారిగా మీరు మమ్మల్ని మార్చండి నాయన. ఎక్కడ మా ప్రార్థన బలిపీఠం కూలిపోయిందో, ఎక్కడ మా ప్రార్థన బలిపీఠం పడద్రోయబడిందో తిరిగి మా ప్రార్థన జీవితాన్ని మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మా ప్రార్థన జీవితాన్ని మీరు కట్టండి నాయన. మా ప్రార్థన ప్రాకారాలు కట్టండి దేవా. నీకు స్తోత్రం. నీకు ఇష్టకరంగా, నీకు నమ్మకంగా మేము బ్రతకటానికి, నీకు యోగ్యకరంగా మేము జీవించటానికి, నీ చిత్తానుసారంగా మేము నడవటానికి కృపనివ్వండి. మీరే బలపరచండి. నీ ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, మేలుతో నింపండి, కృపతో నింపండి. చాలిన దేవుడిగా దేవా మీరు తోడుగొండమని ప్రార్థిస్తాం. ప్రతికూల పరిస్థితులు విడిపించిన ఆయన, కుటుంబంలో వస్తున్న శోధనలు, నిందలు, అవమానాలు, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆప్తుల ద్వారా, నిన్ను నమ్ముకోవడాన్ని బట్టి మేము అనుభవిస్తున్న ప్రతి శోధన నుండి, బాధ నుండి, ఇబ్బందుల నుండి తండ్రి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం నిన్ను కొనియాడుతున్నాం ప్రభా. మీరే అద్భుతాలు చేయండి. మా మొర వినండి, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి. ప్రతి వారి జీవితాలు అద్భుతాలు చేయండి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి. ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో, వారి జీవితాల్లో ఉన్న రోగాలు, రుగ్మతలు, తెగులు, కీడు, శోధనలు మీరు విడిపించిన ఆయన. ఏ బానిసపు కట్లు వారి జీవితాలు ఉన్నాయి, ఏ బంధకాలు వారిని వెంబడిస్తున్నాయి, ఏ సాతాను పోరాటాలు వారిని వెంబడిస్తున్నాయి, వారందరికి విడుదల కలుగును గాక. వివాహం కాని వారికి వివాహాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలాలు, ఆయా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆయా సమృద్ధిని, కొరతలో ఉన్న వారికి సమృద్ధిని, ఆ అప్పుల్లో ఉన్న వారికి విడుదల యేసు నామములో మీరు దయచేయండి దేవా. జాబ్ లేని వారికి జాబును దయచి,
ప్రతికూల పరిస్థితులు మీరు తోడుగా ఉండండి, నిలువబడే వారిగా మార్చండి, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకునే వారిగా మార్చండి, ప్రార్థనలో స్థిరపరచండి అయ్యా, ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, విజ్ఞాపన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. ఏలియా కలిగి ఉన్న ప్రార్థన శక్తిని ఈ దినం మాకును మీరు దయచేయండి. ఇంతవరకు మీరే మాతో మాట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు, మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చారు, మమ్మల్ని స్థిరపరుస్తూ వచ్చారు. ఈ దినం నీ మాటల ప్రకారంగా జీవించే జీవితం మాకు ఇవ్వండి. యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడని మా శత్రువులు తెలుసుకోవాలయ్యా, మమ్మల్ని నిందించిన వారు తెలుసుకోవాలయ్యా, మమ్మల్ని బాధ పెట్టిన వారు తెలుసుకోవాలయ్యా, మమ్మల్ని అపహసించిన వారు తెలుసుకోవాలయ్యా, మమ్మల్ని దూరం పెట్టిన వారు తెలుసుకోవాలయ్యా, మమ్మలను అవహేళనగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ నీవే సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసుకోవాలా ప్రభువా. అట్టి కార్యాన్ని మా జీవితాలు మీరు జరిగించండి. అట్టి కార్యాలు మీరే మా బ్రతుకులో జరిగించండి. చాలిన దేవుడిగా మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రోజు మీరే గొప్ప కార్యాలు జరిగించండి. సర్వశక్తిమంతుడు మా ప్రార్థన ఆలకించండి అయ్యా, మా మొర ఆలకించండి అయ్యా, మా ప్రార్థన చెవి యొగ్గండి అయ్యా. నువ్వు మాతో ఉన్నవని రుజువు చూపయ్యా, నువ్వు మా ప్రార్థన వింటున్నావని రుజువు చూపయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని రుజువు చూపునాయన. మా ప్రార్థన మేము పెట్టే మొర ఆలకించండి, మా కన్నీరు తుడవండి, మా శోధన నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి, బలహీనత నుంచి విడిపించండి, అంధకారపు క్రియల నుండి విడిపించండి. చాలిన దేవుడుగా మీరు తోడుండండి ప్రభువా. నీవే నమ్మదగిన దేవుడు, నీవే పరిశుద్ధుడైన దేవుడు, నీవే ఉన్నతుడైన దేవుడు, నీవే మహోపకారివి, నీవే మహిమ కలిగిన రాజువు నాయన. ఎంతమంది తమ హృదయాలు నీకు ఇస్తున్నారో ప్రభా, వారి హృదయాలు నిన్ను చేర్చుకుంటున్నారు. నీ అగ్ని అభిషేకంతో ప్రతి వారిని నింపు నాయన. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెను, రాళ్ళను, బుగ్గిని, కందకమందున్న నీళ్లను ఆరిపోజేసినని మేము ప్రార్థిస్తుండగానే విజయం చూచుదాం గాక. మేము ప్రార్థిస్తుండగానే నీ అభిషేకంతో నింపబడదాం గాక. మేము ప్రార్థిస్తుండగానే నీ ఆత్మ బలముతో నింపబడదాం గాక. ప్రార్థిస్తుండగానే నీ అభిషేకంతో ఆత్మతో నింపబడదాము గాక. అన్య భాషల వరముతో నింపబడదాము గాక. పరిశుద్ధాత్మతో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం నిన్ను ఘనపరుస్తున్నాం, ఈ దినం నిన్ను కొనియాడుతున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభా. నిన్నే స్తుతిస్తున్నాం. మీరే కార్యం చేయండి, నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు మా అందరి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కన్నీరు తుడవండి అయ్యా. ఏ సమస్యలతో ఉన్నారు, ఏ శోధనలతో ఉన్నారు, ఏ పోరాటాలతో ఉన్నారు, కుటుంబంలో ఏ కలతలు, ఏ శోధనలు, ఏ అసమాధానంతో ఉన్నారు, ప్రతి వారిని విడిపించిన ఆయన. అయ్యా నీ కృపను చూపుదేవా, నీ సమాధాన ఆత్మతో నింపయ్యా, అభిషేకంతో నింపయ్యా, ఆత్మబలముతో నింపయ్యా. ప్రతి కీడు నుండి విడిపించయ్యా, శోధన నుంచి విడిపించయ్యా, బలహీనత నుంచి విడిపించయ్యా. చాలిన దేవుడుగా మీరు తోడుండండి ఆయన. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రాంతాలను, ప్రపంచ దేశాలను మీ చేతులకు అప్పగిస్తున్న క్షేమంతో నింపండి. మా ప్రపంచ దేశాలు క్షేమంతో నింపబడాలా. మా ప్రపంచ దేశాల్లో ఉన్న కొట్లాటలు, కరువులు, అయ్యా పోరాటాలు, యుద్ధాలు యేసు నామములో మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంపై నీ కనికరం, మా రాష్ట్రాలపై మీ కనికరం, మా ప్రపంచ దేశంపై నీ కనికరాన్ని రాని ప్రభువా. నీ కటాక్షం రాని అయ్యా, నీ కృప రాని ప్రభువా. వస్తున్న పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరమైన అయ్యా పోరాటాలు మీరు విడిపించండి, అప్పుల నుంచి విడిపించండి. మా దేశాన్ని ఆర్థికంగా లేవనెత్తండి ప్రభువా. మీరు బలపరిచండి ఆయన. అయ్యా ఎంత మంది హాస్పిటల్లో రోగాలతో మరణ పడకల మీద పడి ఉండి రోధిస్తున్నారు, డబ్బుని వ్యర్థపరుచుకుంటున్నారు, కష్టంతో ఉన్నారు, మరణ భయముతో ఉన్నారు. అట్టి వారిని మీరు దర్శించండి అయ్యా. ఆరోగ్యాలతో నింపండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. వారు మారటానికి ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, వారు రక్షింపబడటానికి ఒక అవకాశం ఇవ్వండి అయ్యా. ఎంత మంది బిడ్డలు అయ్యా హాస్పిటల్లో రోగాల బారిన పడి వేధిస్తున్నారు, నువ్వు విడిచిపెట్టావేమో అని నిన్ను ప్రార్థిస్తున్నారు. అట్టి వారిని మీరు దర్శించండి అయ్యా, అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా. వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయండి అయ్యా. వారికి ఉన్న సమస్య నుంచి విడిపించండి ఆయన, వారి అనారోగ్యం నుంచి విడిపించయ్యా. నీవే స్వస్థపరచండి. ఎంత మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు, వారిని దర్శించండి అయ్యా. యాక్సిడెంట్లు తప్పించే దేవుడు, ప్రమాదాలు తప్పించగలిగిన దేవుడు, ఉన్న కీళ్లు రాబోతున్న కీళ్లు తప్పించగలిగిన దేవుడు నీవే విడిపించండి. ఎంత మంది ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి వారి కుటుంబాన్ని దర్శించండి, వారి రక్త సంబంధికులను దర్శించండి, రక్షణలోకి నడిపించండి. నీవే దేవుడు, యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకోవటానికి కృప చూపండి దేవా. మా ప్రార్థన ఈ దినం మీరు ఆలకించండి అయ్యా. దేవా కృప చూపు నాయన. మాపై పనిచేస్తున్న శత్రు కార్యాలు లయపరచబడాలా, మా కుటుంబాల్లో పనిచేస్తున్న శత్రు కార్యాలు లయపరచబడాలా, మాపై పనిచేస్తున్న శత్రు బంధకాలు తొలగిపోవాలా యేసునామములో. శత్రువు ఓడిపోవును గాక యేసునామములో. శత్రు అంధకార క్రియలు లయపరచబడును గాక. దేవా నిన్ను స్తుతిస్తున్నాం. శత్రుపై విజయం ఇవ్వయ్యా, శత్రుపై మీ కృప చూపు నాయన. మా పక్షంగా మీరుండి నడిపించండి. ఏలియా ఒక్కడే కానీ ఏలియా పక్షంగా మీరున్నట్లుగా ఈ దినం మా పక్షంగా మీరు ఉండుమని ప్రార్థిస్తున్నాం. దేవా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా.
మీరే మా పక్షంగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి, మాకు తోడుగా ఉండండి. ప్రతి పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండండి. బలహీనతల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి, భవిష్యత్తు గురించిన భయం నుంచి విడిపించండి, కొరత నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, దేవ అప్పుల బాధ నుంచి విడిపించండి. అయ్యా, శుభకార్యాలు మా జీవితాల్లో మా కుటుంబాల్లో జరుగును గాక. అయ్యా, గొప్ప కార్యాలు జరుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలోనే నూతనమైన నీ అద్భుత కార్యాలు మేము రుచి చూచుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవ, సజీవుడమైన దేవ, యుగ యుగంలో సజీవుడమైన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీవే చాలిన దేవుడిగా మాకు తోడుగా ఉండండి. మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మమ్మల్ని బలపరచండి. ఈ 19వ దిన ఉపవాస కోడికలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకే, మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకే, మేము బలపరుస్తున్నందుకే దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం ప్రతి వారిని ముట్టి బాగు చేయండి నాయన. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, శునేమి పట్టిన అయ్యా, సారెపతి విధవరాలను ఆశీర్వదించినట్లుగా, సారెపతి విధవరాల జీవితాన్ని దీవించినట్లుగా ఈ దినం మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలులతో నింపండి. నీ గొప్ప కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు, నీ ఆత్మ కార్యాలు, నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి దేవ. మా ప్రార్థన మీరు త్రోసివేయకండి అయ్యా, మా ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా, మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మీ గొప్ప కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు మా అందరి జీవితాల్లో తండ్రి మీరే జరిగించి సహాయం చేసి మహిమ పొందమని ఈ దిన మా ప్రార్థన మీరు ఆలకించినందుకే, మాతో మీరు మాట్లాడినందుకే, మమ్మల్ని మీరు ధైర్యపరుస్తున్నందుకే, మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకే దేవా నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలని. ఇంతవరకు ప్రభు మాటలు మనం ధ్యానించుకోవటానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏలియా ప్రార్థన జీవితం, ఏలియా కలిగి ఉన్న ప్రార్థన జీవితం, ఇంకా కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మరొక దినాన్ని మనం ధ్యానించుకుందాం. ఏలియా ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో ప్రభు మనతో మాట్లాడిని ఇష్టపడతా ఉన్నాడు. ఏలియా 40 రాత్రింబగళ్ళు ఒక్క పూట ఆహారం తిని 40 రాత్రింబగళ్ళు ఉపవాసంతో ప్రయాణం చేశాడు ఏలియా. ఏలియా బలముతో, ఆత్మ బలముతో నింపబడి ప్రయాణం చేశాడు. ఈరోజు 50 దినాలు ప్రభు అట్టి ఆత్మ బలముతో నిన్ను నన్ను నంపాలని ఇష్టపడతా ఉన్నాడు. మన ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలని ఇష్టపడతా ఉన్నాడు. మన ప్రార్థన బలిపీఠాలు ప్రభు సన్నిధిలో నిలవబడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ అట్టి జీవితము, అట్టి ప్రార్థన జీవితము, అట్టి ఆత్మీయత జీవితాన్ని ప్రభువు మనకందరికి దయచేసి మనల్ని బలపరిచి దీవించును గాక. ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి. అనేకులు ఈ మాటలు వినటానికి, ప్రార్థనలు ఏకీభవించడానికి, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభు గొప్ప కార్యాలు మనం రుచి చూడడానికి మనం అందరం సహకరిద్దాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుందాం. ఈ ప్రతిరోజు మనం కలుసుకొని ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ఈ విధంగా ధ్యానించుకోవటానికి ప్రభువే మనకి ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే గ్రూప్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి, లేకపోతే ఫోన్ ద్వారా కానీ మీరు తెలియజేస్తే మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుండగా ప్రభు శత్రు కార్యాలన్నిటిలో ఉండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు, ప్రభు మనల్ని తప్పించబోతున్నాడు. అతి గొప్ప కార్యాలు ప్రభు మనందరి జీవితాల్లో జరిగించి బలపరిచి దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. మరి ఒక దినాన్ని మనం కలుసుకుందాం. రేపటి దినాన్ని మనం కలుసుకొని ప్రభు నామాన్ని, ప్రభుకి ఇష్టకరంగా మనం బ్రతుకుదాం. ఉపవాసంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అటు ధన్యత